ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని ఇవాళ మళ్ళీ మనము మన శివ పంచాక్షరి నక్షత్రమాల స్తోత్రంలో ఆదిశంకర్ల వారు మనకు ఏం నేర్పిస్తున్నారో అది నేర్చుకుంటూ వెళ్దాము. మొన్నటి వరకు మనము 14వ శ్లోకం వరకు చూసినట్టున్నాం. యాక్చువల్గా 15వ శ్లోకం కూడా చూసినట్టున్నాము. ఇందులో కొన్ని విషయాలు మళ్ళీ ఒకసారి చూసుకొని అందాలు అందులో నుంచి ముందుకు వెళ్దాము. అయితే ఈ 15వ శ్లోకంలో సర్వజీవ రక్షణైకశీలి పార్వతీ ప్రియ భక్తపాల దుర్విదగ్ధ దైత్య సైన్యధారి అని చూసుకొని ఆయన ఇంకా ఎవరు అంటే సర్వరీసధారి. ఈ సర్వరం అన్న దగ్గర మనము ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ ఆపాము. అదొకసారి చూద్దాము. ఈ సర్వము అన్న నామము మనకు మళ్ళీ విష్ణు సహస్రనామంలో కూడా వస్తుంది. ఇక్కడ సర్వః సర్వః శివః స్థాణుః అని ఈ నామాల్లో సర్వుడు అని ఆ తండ్రికి ఆ పేరున్నది. ఎందుకంటే ఆయన సర్వము ఇవ్వగలిగిన వారు. ఆయన ఇంతకన్నా పై శ్లోకాల్లో మొత్తము ప్రకృతి ప్రపంచము ఎట్లా ఆవిర్భవించాయి అని చెప్పి విశ్వ ఆవిర్భావం మనకి వస్తుంది. విశ్వము, విష్ణువు, వషట్కారము, ఆ తర్వాత కాలము, ఆ తర్వాత భూతాలు, ముందు పంచభూతాలు, తర్వాత అందులో అన్ని రకాల ప్రాణులు, వాటిల్లో ఆయన ఎలా ఉన్నారు, అయినా అంటకుండా అవన్నీ తనతో అంటించుకోకుండా తనకు ఎలా ఉన్నారు, ఆయన పరమాత్ముడిగా ఎలా ఉన్నారు, ఎందుకు అంటే ఆయన పరమాత్ములై ఉన్నారు. ఆయన ముక్తులకి ఆ రకంగా అంటించుకోకుండా దూరంగా ఉండగలిగిన వాళ్ళకి కర్మలు చేస్తూనే ప్రకృతిలో ఉంటూనే వాటికన్నిటికీ అతీతంగా ఉండగలిగిన ముక్తులకి ఆయన ఒక్కరే పరమమైన గతి. ఇవన్నీ చూసుకుంటూ మనం వెళ్తూ ఉన్న సమయంలో ఆయన ఏమేం చేస్తారు, ఆయన పనులు, ఆయన గుణాలు మనకి ఏమి అంటే మనం చేసే పనులని కర్మలను పెంచుకుంటాము. ఆయన నావి కూడా కర్మలే అని అంటారు. ఆయన అప్పుడప్పుడు నావి లీలలు అంటారు. అయినా కూడా ఆయన ముఖ్యంగా ఆయన చేసే వాటిని మనం ఏమని పిలుస్తాము అంటే అవి ఆయన గుణాలు. ఆయన ఎందుకు చేస్తారు ఒక పని అంటే కొన్ని గుణాల వల్ల చేస్తారు. ఆయనకి 6 మంగళ గుణాలున్నాయి. వాటి వల్ల దయ వల్ల చేస్తుంటారని చెప్పుకుంటూ వచ్చి మనం అక్కడ ఆయన సర్వము ఆయనే అయి ఉన్నారు, సర్వము ఆయనే చేస్తూ ఉంటారు, మనకు కావలసిన సర్వము ఆయనే ఇస్తారు. పైగా ఈ ప్రకృతిలో ఉన్న సర్వ భూతాలకి ఎవరెవరికి ఏమేం కావాలో అన్ని సర్వము ఇక్కడే ఉంటాయి. పైగా మనం ఎక్కడికో వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా అని సర్వానికి అది ఓపెన్ ఎండెడ్ నామము, అది ఇన్ఫినైట్ గా ఉంటుంది, అనంతంగా. ఆయన సర్వము అన్నదానికి ఇక్కడ మొదలై ఈ సర్వము ఇక్కడికి అంతమవుతుందని చెప్పడానికి లేకుండా ఉంటుంది, అంత ఓపెన్ ఎండెడ్ గా. అయితే ఆ సర్వము ఇచ్చే తండ్రి ఏం చేస్తాడు అంటే సర్వం మనకు ఒకవేళ ఈ సర్వము ఇచ్చినప్పుడు మనకి వాటితో పాటు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, కష్టాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, అన్ని రకాలుగా ఇందులోనే ఉన్నప్పుడు మనకు మనం తట్టుకోలేని కష్టాలు, బాధలు, దుఃఖాలు అటువంటివి ఉంటే వాటిని సర్వము తీసేయగలిగిన వాడు అని చెప్పుకున్నాము. కావాలంటే ఆయన ఆ అవిద్యని, అజ్ఞానాన్ని ఆ మాయగా ఉండి ఇస్తారు. ఆ మాయ ఆయనే అయి ఉంటారు అజ్ఞానంగా. మనకి ఎంత కావాలో అంతవరకు మనము ఆ పరిస్థితికి వచ్చాము, అర్హత సాధించామన్నప్పుడు ఆయన ఆ మాయ తీసేస్తారు. అప్పుడు మళ్ళీ మొత్తము జ్ఞానము. కాబట్టి ఆ సర్వము అన్న నామం కూడా చాలా ఓపెన్ ఎండెడ్ గా, చాలా వ్యాప్తితో ఉంటుంది. ఆయన అసలే విష్ణువు, వ్యాపించిన పదార్థం కాబట్టి దానికి అంతం ఉండకుండా ఉంటుంది. ఆయన ఇంతకీ సర్వము ఇచ్చి అందులో ఏవైనా దోషాలు ఉంటే తీసేసి ఆ వాటన్నిటిని మంగళకరంగా తయారు చేసి మనకు సుఖాన్నిచ్చే స్థితికి తీసుకెళ్లి ఉంచుతారు అని మనం అప్పుడు చెప్పుకున్నాము విష్ణు సహస్రనామాల్లో. ఆ సర్వమే మళ్ళీ ఇక్కడ శివ పంచాక్షరిలో సర్వంగా వచ్చింది. ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నామంటే సర్వరీసధారి. సర్వము అంటే
చీకట్ల కన్నా కొద్ది ముందు సమయము ప్రదోష కాలము. ఆ సమయానికి ఈశ్వరుడు ఎవరు అంటే మన చంద్రుడు. ఫిజికల్ గా బయట మనం భౌతికంగా చూస్తే ఆ చంద్రుణ్ణి, ఆ నెలవంకని తలపైన ధరించిన వారు శర్వరీసధారి అని మనం మొన్న అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు మిగిలినవన్నీ ఈశుడు, దాన్ని ధరించిన వాడు, ఆ రెండు పక్కన పెట్టి ఈ సర్వం గురించి చూద్దాము. శార్వము అంటే చీకటి, రాత్రి. సర్వము అంటే ప్రదోష కాలం. ఈ ప్రదోష కాలము మనల్ని నిద్రపుచ్చుతూ ఉంటుంది, చీకట్లు కమ్మి ఉంటుంది, అది తమో గుణంతో నిండి ఉంటుంది. 3 విషయాలు ఉంటాయి. ఆ ట్వైలైట్ టైంకి, ఆ చీకట్లు ముసురుతున్న సమయానికి 3 దోషాలు ఉంటాయి. అక్కడి నుంచి 3 దోషాల్లోకి వెళ్తాం. ఒకటి చీకటి, ఒకటి తమో గుణము, ఒకటి నిద్ర. ఈ అజ్ఞానము, చీకటి, ఈ నిద్ర, ఈ 3తో కూడి ఉంటుంది కాబట్టి దాన్ని ప్రదోషం అంటాము. 3 రకాల దోషాలతో ఉంటుంది ఆ సమయం. మళ్ళీ అదే సంధికాలము పొద్దున పూట చూసుకుంటే ఇదేమో పగలిపోయి రాత్రి వస్తున్న సమయం. ఆ ప్రదోష కాలాన్ని, ఆ సమయాన్ని మనం ప్రదోష సంధ్య అంటాం. ప్రదోష కాలము ఎందుకంటే దోషాలతో ఉంటుంది, దోషాల్లోకి తీసుకెళ్తుంది. ఇటు సైడ్ రాత్రి జరిగి పగలొస్తున్న సమయం దాన్ని ఉదయం అంటాం. మనం దాన్ని ఉదయకాలం అంటాం. ఎందుకంటే ఉత్ అంటే మెలకువ, ఆ తెలివి, ఆ సమయంలో పైకి లేవడము, ఉద్ధరించడము, వాటన్నిటికీ కలిపి ఉంటుంది. అది ఉద్ధానము, ఉద్ధరించడము, ఉద్ధతి, వాటితో కలిసి ఉన్నది పగలు, ముందు వచ్చే ఆ కాలము. ఇదేమో అణుస్తుంది మనలోని ఆ జ్ఞానాన్ని, ఆ మెలకువను అది అణిచేస్తుంది. కాబట్టి అది ఆ కాలము ప్రదోష కాలము. ఈ ప్రదోష కాలంలో మనము కొంచెం ఎక్కువ అప్రమత్తంగా ఎందుకు ఉండాలి అంటే ఈ నిద్ర అవసరం మరి శరీరానికి. అజ్ఞానం అంటే మిగిలినవన్నీ పక్కన పెట్టి, యాక్టివిటీస్ అంతా పక్కన పెట్టి, ఆలోచనలన్నీ పక్కన పెట్టి క్వైట్ గా ఉండే సమయము. అయితే ఈ సమయంలో ఈ అజ్ఞానం వల్ల, ఈ తమో గుణం వల్ల నేను మానసికంగా కానీ వేరే రకంగా కానీ తప్పులు చేయకుండా ఉండాలి. ఈ దోషాలు నా మనసుకు పట్టుకోకూడదు. శరీరానికి, నా శరీరానికి నిద్ర అనే మత్తు ఉంటుంది. ఆ సమయంలో బయట ప్రకృతిలో కూడా చీకట్లు ఆవరించి ఉంటాయి. ఆ చీకట్లు, ఈ నిద్ర, ఆ చీకట్లేమో నాలో అంధకారంగా, ఈ నిద్ర ఏమో నాలో తమో గుణంగా నన్ను పట్టుకొని పీడించకుండా నాకు శాంతి కావాలి అని చెప్పి ఆ సమయంలో శాంతి ఇచ్చే శంకరుణ్ణి మనం ప్రార్థన చేస్తాం ప్రదోష కాలంలో. కాబట్టి దాన్ని ప్రదోషం అని గొప్పగానే అంటాము, కానీ అది దోషాలతో కూడి ఉన్న సమయం. అప్పుడు ఎవరు కావాలి అంటే మనకు శివుడే కావాలి. ఆ సమయానికి ఈశ్వరుడై ఉన్నవాడు. ఆ రకంగా మనము అజ్ఞానాలకి, తమో గుణానికి అతీతంగా ఒకవేళ మనం ఉంటే మనల్ని ఆయన ధరిస్తారు. ఆయన మనల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని రాత్రంతా మనం నిద్రపోతుంటే ఆయన కాపాడుతూ ఉంటారు. కాబట్టి ఆయన శర్వరీసధారి. ఆయన పైగా పొద్దున మళ్ళీ ఉత్ అని చెప్పి ఉదయకాలంలో నేను లేస్తే నా కపాలము, నా బుద్ధిని మళ్ళీ ఆయన దగ్గరే ఉంచుకుంటారు. రాత్రిపూట నా శరీరాన్ని జాగ్రత్త పరుస్తారు, పొద్దున పూట నా ఆలోచనల్ని, నా జ్ఞానాన్ని ఆయన బాగుపరుస్తూ ఉంటారు. అటు రాత్రి ఇటు పగలు నన్ను చూసుకుంటారు. కాబట్టి ఆయన శర్వరీసధారి, ఆయన కపాలి. కాబట్టి నా శరీరము, నా కపాలము, నా బుద్ధి రెండూ ఆయన చేతిలో ఉన్నంత వరకు నాకు భయం లేదు అని దానికి అర్థము. శర్వరీసధారినే కపాలినే అని చెప్పుకుంటున్నాం మనం. తమో గుణం లోపల ఉంటుంది, బయట అది నిద్రగా బయటపడుతుంది. నాలో అజ్ఞానం, అది బయట చీకట్లుగా కనిపిస్తుంది. బయట చీకట్లు నాలో అజ్ఞానాన్ని పెంచకూడదు. అట్లానే నేను నిద్రపోవాలి బాహ్యంగా, ఫిజికల్ గా, అది రాత్రిపూట అయినప్పుడు అది నాలో తమో గుణాన్ని పెంచకూడదు. కాబట్టి ఆ రెండిట్లో నుంచి నన్ను జాగ్రత్తగా చూసుకునే తండ్రి ఆయన, శర్వరీసధారి ఆయన. ఆ సమయానికి ఆ దోషం ఉంటుంది, ప్రకృతికి అది ఆ లక్షణం ఉంటుంది. అయితే ఇక్కడ ఏమి అంటే బయట చూస్తేనేమో శర్వరి అన్నప్పుడు చీకట్లు ముసురుతున్న సమయము, ఆ సంధ్యా సమయము. ఆ దానికి ఈశ్వరుడైన వాడు బయట చంద్రుడు. ఆ చంద్రుణ్ణి తలపైన ధరించిన వాడు శివుడు. అది బయట బాహ్యంగా చూస్తే.
నా లోపల చూస్తే సర్వర్ ఈ సమయము, ఈ చీకట్లు అలుముకుంటున్న సమయము, దానికి ఈశ్వరుడు చంద్రుడు నా మనసును ధరించి ఉన్నవాడు పరమేశ్వరుడు. అట్లా అయి ఉంటే నా మనసుని శివుడు ధరించి ఉంటే అప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో నా మనసు శాంతిగా ఉండడానికి కారణమైన వాడు ఆయనే. కాబట్టి ఆయన సర్వరీసధారి. ఇక్కడ మనసును ఒక్కదాన్ని ధరించడమే కాదు, ఆయన కపాలి, నా కపాలాన్ని కూడా, నా బుద్ధిని కూడా. కాబట్టి ఇటు నా మనసుని ఇటు బుద్ధిని, ఆ రెండితో కలిపి ఉన్న నా శరీరాన్ని ఆయన ధరించి ఉన్నంత వరకు నాకు భయం లేదని చెప్పుకుంటున్నాను. పాహి మాము మనోజ్ఞతే హతే నమః శివాయ, దేహి మే వరం సితాద్రిగే హతే నమః శివాయ, మోహితర్షికామిని సమూహతే నమః శివాయ, స్వేహిత ప్రసన్న కామదో హతే నమః శివాయ. ఓం నమో నమో నమః శివాయ అని చూసుకుంటున్నాము. ఇందులో పాహి మాం ఉమా మనోజ్ఞ దేహతే నమః శివాయ. పాహి మాం, మాం అంటే నన్ను, పాహి రక్షించు, పా అంటే కాపాడు, పాలించు అని అడుగుతున్నాం. ఎవరిని అంటే ఉమా మనోజ్ఞ దేహ, ఉమాదేవి యొక్క, అమ్మవారు పార్వతీదేవి యొక్క మనోజ్ఞమైన దేహము ఎవరిదై ఉన్నదో ఆ తండ్రి నన్ను కాపాడుగాక అని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక రకంగా చూద్దాము. ఉమా అని ఉన్న నా తల్లి యొక్క మనసును తెలుసుకున్నవాడున్నాడు. ఆయన అటు ఆమె మనసును ఇటు ఆమె దేహాన్ని కూడా తెలుసుకోనున్నాడు. ఆమె మనసుగా చైతన్యంగా చిచ్చక్తిగా ఉన్నది. ఆమె బయట ఆమె రూపము ప్రకృతిగా ఈ విశ్వంగా ఉన్నది. ఇటు ఈ విశ్వము, ఆ విశ్వంలో ఉన్న శక్తి గురించిన సమస్త విషయాలు తెలిసి ఉన్నది ఎవరికి అంటే అవన్నీ ఎవరివై ఉన్నాయో ఆ తండ్రి. ఆయన నన్ను రక్షించుగాక అని చెప్పుకుంటున్నాము. ఆయన అక్కడికే అయిపోలేదు, ఆయన ఇంకా కొన్ని చేయవలసి ఉంది మనకు. మనం ఏమడుగుతున్నామంటే దేహి మే వరం సితాద్రి గేహ, మే అంటే నాకు, వరం దేహి శ్రేష్టమైనది ఒకటివ్వు నేను అడుగుతున్నాను. అదేమి అంటే సితాద్రి గేహం, గేహం అంటే ఇల్లు, సితము అంటే తెల్లది, తెల్ల కొండ. ఆ తెల్లటి వెండి కొండ పైన ఇల్లు కట్టుకొని ఉన్న తండ్రి, ఆ కైలాసగిరి పైన ఉన్న స్వామి, దేహిమే నాకు ఒకటి ఇవ్వు, నేను ఒకటి అడుగుతున్నాను నిన్ను, ఒక వరము అని అడుగుతున్నాము. ఆ వరం ఏమి అంటే శ్రేష్టమైనది, ఆ తెల్లటి అద్రిలాగా, అద్రి అంటే కొండ, ఈ నా శరీరం మొత్తము ఆ సత్వగుణంతో నిండి, అది ఆ విధంగా నా గేహము, నా శరీరం అనే ఈ పురము, ఈ ఇల్లు, నా ఇల్లు ఒకవేళ నా శరీరం నాకు ఇల్లు అవుతే అందులో అది ఎట్లా ఉండాలి అంటే వెండి కొండలాగా ఉండాలి. అంతటి స్వచ్ఛతతోటి, నా ఉత్తగా నా మనసే ఒకటే కాదు, నా గేహము, నా ఇల్లు, నా దేహము అన్ని ఆ సితమైన అద్రి తెల్ల కొండ, వెండి కొండలాగా ఉండాలి. ఈ వరం నాకు కావాలి. నేను మొత్తము నా మనస్సు, నా శరీరము, నా చుట్టూ ఉన్న ప్రకృతి ప్రపంచం అంతా ఆ సత్వగుణంతో నిండి ఉండాలి. అటువంటి వరం నాకు దేహి అని అడుగుతున్నాము. ఆయన ఎటువంటి వారు అంటే ఇక్కడ మోహితర్షికామిని సమూహతే అని ఒక చిన్న కథ చెప్పుకుంటున్నాము. ఒక సమయంలో ఏమైందంటే కొంతమంది ఋషులందరూ వాళ్ళు యజ్ఞాలు అవన్నీ చేసుకుంటున్నారు, చాలా గొప్పగా వేదోక్తమైన యజ్ఞయాగాలన్నీ వాళ్ళు, ఆ హోమాలు
చేసుకుంటున్నారు. వాళ్ళు మాకు తెలియని విషయం లేదు, వేదాల్లో ఉన్న విషయాలన్నీ మాకు తెలుసు, అన్ని చెయ్యగలము మొత్తము అని చెప్పి వాళ్లకు ఒకసారి కొద్దిగా అహంకారం పెరిగింది. అప్పుడు ఆయన ఏం చేశారంటే వాళ్ళ అహంకారాన్ని తగ్గించడానికి అదే విషయాన్ని వాళ్ళ భార్యలకి కూడా అదే విషయం చెప్తున్నారు. చూసారా మేమెంత గొప్పవాళ్ళము అని చెప్పి. ఆయన వాళ్ళ అహంకారాల్ని తగ్గించాలని చెప్పి ఒకసారి ఏం చేశారంటే వాళ్ళ దోస్త్ ఉన్నాడు కదా జాంజిగిరి, క్లోజ్ ఫ్రెండ్ విష్ణుమూర్తిని మరేమంటావు అని అడిగితే పద అన్నాడు. ఆయన కూడా ఇద్దరు కలిసి బయలుదేరారు. ఆయనేమో విష్ణుమూర్తి ఏమో మోహిని అవతారంలో వచ్చారు, ఈయనేమో భిక్షాటకుడిగా ఉన్నారు. కనీసం బట్టలు అవి కూడా వేసుకోలేదు ఈయనేమో. ఆమెనేమో చాలా అందంగా ఉంది ఆయనతోటి ఉన్న తల్లి. అప్పుడు ఆ రకంగా వాళ్ళిద్దరూ భిక్షాటన చేస్తున్నారు. ఆమెనేమో నవ్వుతూ ఉన్నది, విష్ణుమూర్తి ఏమో మోహిని అవతారంలో జగన్మోహనంగా ఉన్నారు ఆయన ఆ స్వరూపంలో. భిక్షాటన చేసుకుంటుంటే సరే వాళ్ళు భిక్ష ఇచ్చినంత వరకు ఇచ్చారు, లేకపోతే లేదు. ఆ కామిని, ఆ ఋషి పత్నులు, ఋషి కామినిలందరూ భిక్ష ఇచ్చారో లేదో తెలియదు, వీళ్ళ వెంటబడి వస్తున్నారు, ఆయన వెంటబడి వస్తున్నారు. ఆమె ఏమి అనట్లేదు, ఆ పక్కనున్న ఆయన భార్య ఆ జగన్మోహిని ఏమీ అనట్లేదు, నవ్వుతూ ఉన్నది. ఆమె ఒకవైపు నుంచి మోహం కలిగించేంత అందంగా ఉన్నది. అప్పుడు ఆ రకంగా నడుస్తూ వస్తూ ఉన్నప్పుడు అందరూ వెంటబడి వస్తున్నారు. వాళ్ళందరూ మోహితులయ్యారు ఈయనను చూసి. ఇంకా వాళ్ళకి ఎంత కోపం వచ్చిందంటే ఇక్కడ కథ కొద్ది రకాలుగా మారుతుంది. అసలు కథ పైనుంచి కింది దాకా వేరువేరుగా ఉంటుంది. అది దేవి పురాణంలో ఉంటుంది, అది శివ పురాణంలో ఉంటుంది, వేరే చోట్ల కూడా ఉంటుంది. కాబట్టి ఒక్కో చోట ఒక్కో రకం ఉంది. మనం ఒకటి చెప్పుకుందాము. అందరూ వెంటబడి వస్తారు. ఆడవాళ్ళందరూ వాళ్ళ భర్తలకి చాలా కోపం వస్తుంది, రమ్మని పిలుస్తారు, వాళ్ళు రారు. భార్యలు అంత మోహానికి గురవుతారు. అప్పుడు వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు మంత్రాలు అవన్నీ చదివి చాలా విషయాలు వదులుతారు ఈయన పైకి. ముందు ఈ ఒక పాముని వదిలిపెడతారు. ఆ పామును వదిలేసరికి విసురుతారు ఈయన పైకి. ఆ మంత్రం చదివితే ఒక పాము బయలుదేరుతుంది, దాన్ని ఈయన మీదకి విసురుతారు. విసిరితే ఆ పామునేమో తీసుకొని తగిలించుకుంటారు శరీరానికి. వాళ్ళకు ఇంకా కోపం బాగా ఎక్కువ అవుతుంది. ఒక జింకని తయారు చేస్తారు వాళ్ళ మంత్రాలతోటి, దాన్ని వదులుతారు, విసురుతారు. దాన్ని పట్టుకుంటాడు, చేతిలో పట్టుకొని ఉంచుకుంటాడు. ఇంకా తర్వాత వాళ్ళు ఒక పులిని పంపిస్తారు. ఆ పులిని చంపి దాని చర్మాన్ని తీసి ఆయన ఉత్తరీయంగా వేసుకుంటారు. ఇంకా తర్వాత అపస్మారుడు అన్న ఒక మరుగుజ్జు రాక్షసుణ్ణి పంపిస్తారు. వాణ్ణి కింద కాలు కింద తొక్కి పట్టి పైన నిలబడి ఉంటారు. ఇంకా ఒక పెద్ద అగ్ని. మీనా గారు, ఈ అపస్మారుడే కదా మన శివతాండవంలో కిందన ఉన్నది? ఇదే అపస్మారుడు. శివుడు ఉన్నాడంటే అపస్మారుడోడు ఉంటాడు. వాడు నటరాజ విగ్రహంలో ఉంటాడు, దక్షిణామూర్తి కాలు కింద ఉంటాడు. ఈయన ఎక్కడుంటే వాడు అక్కడ ఉంటాడు. ఎందుకుంటాడంటే అపస్మారుడు అంటే మనలో ఉన్న ఆ తమోగుణము, ఆ తమో గుణాన్ని ఈ ఏమి చేయకుండా స్తబ్దుగా ఉండే ఒక రకమైన మనోస్థితి. ఏమి చేయాలన్న ఉత్సాహం ఉండదు, పని చెయ్యము, ఒక రకంగా ఉంటాము. ఆ గుణాన్ని ఆ రకంగా జడంగా ఉన్న పదార్థం అది అపస్మారుడు అంటే. ఆ జడ పదార్థం పైన ఆయన ఉన్నారు అంటే శక్తి, ఎనర్జీ. ఆ పైన ఉన్న ఎనర్జీ ఉంటేనే ఆ ఎనర్జీ దేని మీద ఉందో ఆ వస్తువు కదిలి పని చేస్తుంది. అంతకన్నా ముందు జడంగా ఉన్నది. ఏదో ఫ్యాన్ ఉందంటే ఓ మూలకు ఉంటుంది, కదలకుండా ఉంటుంది జడంగా ఊరికినే. దానికి ఒకవేళ మనం ప్లగ్ ఆన్ చేసానో లేకపోతే దానికి అది వైర్ ఏదైనా పెడితేనో, ఏదో ఒకటి ప్లగ్ పెట్టామో స్విచ్ ఆన్ చేసామో ఏదో ఒకటి చేస్తే అప్పుడు అది పని చేయడం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఎనర్జీ వచ్చిందంటే. ఎనర్జీ లేనంతసేపు అది ఊరికనే జడంగా ఉంటుంది.
ఈ జడంగా ఉన్న పదార్థం, ప్రకృతి అయినా సరే, నేనైనా సరే, నేను కూడా నా శరీరం, స్థూల శరీరం జడంగా ఉంటుంది. అది అసలు దాని సొంతానికి అదేమీ చెయ్యలేదు. అప్పుడు దానికి ఒక్కటే, అది తెలిసినా తెలియకపోయినా అది ప్రకృతిలో ఉన్నందుకు దాంట్లో కలిగే మార్పులు కలుగుతాయి. అది ఆ మూసలు దవ్వడము అట్లాంటివి మార్పులు ఉంటాయి. కానీ అది కూడా ప్రాణం ఉన్నంత వరకే. ఇప్పుడు అది లేచి నా శరీరము, జడంతో కూడి ఉన్న శరీరం పని చెయ్యాలి అంటే దానికి శక్తి కావాలి. ఆ శక్తి ఈ శివ స్వరూపం లేదా అమ్మవారి స్వరూపం. ఆ శక్తి లేకపోతే ఈ జడ పదార్థం కదలదు. ఈ జడ పదార్థం అపస్మారుడు కాబట్టి ఎక్కడ శక్తి ఉన్నా, శివుడున్నా అక్కడ ఈ అపస్మారుడు ఒకడు ఉంటాడు. ఆ కాలు కింద ఉంటాడు. పైగా ఆ జడత్వాన్ని ఆయన కాలు కింద తొక్కి పెట్టి ఉంచుతాడు. కాబట్టి ఎక్కడైనా సరే ఈయన ఉన్నాడంటే కాలు కింద వాడు ఉంటాడు. ఇంతకీ ఆ అపస్మారుణ్ణి వదిలితే వాడిని కాలు కింద తొక్కి పెట్టాడు. ఆ తర్వాత అగ్నిని విసిరితే ఆయన చేయితో పట్టుకున్నాడు. ఇవన్నీ మళ్ళీ ఒక్కొక్క దానికి గుర్తులు తెలుస్తూనే ఉన్నాయి కదా. ఇంతవరకు వచ్చినాం కాబట్టి మనము. ఈ జింక అంటే నా మనసు, అందులో ఉన్న ఆలోచనలు, పాము కాలానికి గుర్తు, అగ్ని నాలో ఉన్న ఎనర్జీకి, అపస్మారుడు జడత్వానికి, పులి అన్నది నా పౌరుషానికి, నేను అన్న స్ఫురణకి, వీటన్నిటికీ అవి గుర్తులు. అవన్నీ వచ్చినట్టు తీసుకున్నాడు, నవ్వుతూనే ఉన్నాడు. ఒక్కటి ఆయన్ని బాధ పెట్టలేదు. ఆ పక్కన ఉన్న ఆయన భార్య ఇంకా నవ్వుతున్నది. వాళ్ళకి చివరికి బుద్ధి తెలిసింది, వచ్చింది ఎవరని చెప్పి. అప్పుడు చాలా గొప్పగా వాళ్ళు స్తోత్రాలు చేస్తారు. ఇంకా కొన్ని చోట్ల ఇంకా కొంచెం విచిత్రంగా, వేరే రకంగా, రకరకాలుగా రాసి ఉంది. ఇదే కదా, కానీ మనం ఇంతవరకు చూసుకుందాము. మోహితర్షి కామిని సమూహతే నమ శివాయ. ఈ ఎంత ఋషులలాగా ఉన్న మనసులైనా సరే ఆయన మోహింపజేయగలిగిన వారు. ఎందుకు అంటే ఇటు ప్రకృతి వైపు తిప్పేటప్పుడు ఆ మాయ, లయం చేసేటప్పుడు ఆ అంధకారము, రెండు ఆయన ఇటు మోహనము, సమ్మోహనము చేయగలరు, ఇటు కామింప చేయగలరు. మనము కావాలి అని మనం కోరుకునే ఆ మోహంతో కూడిన ప్రకృతికి ఆయన మధ్యలో ఉన్నారు. కాబట్టి అవన్నీ మొత్తం ఆ సమూహం అంతా, కోరికలు, అమోహాలు ఎంతటి ఋషుల మనసులనైనా కదిలిస్తాయి ఈ ప్రకృతిలో. ఈ రెండు విషయాలు, ఆ కోరికలు, అమోహాలు, ఆ సమూహం అంతా ఆయన దగ్గరే ఉంటుంది. ఆయనని కోరుకుంటే ఇటు కోరికలని, అటు మోహాల్ని తీసేయగలిగిన వారు. కాబట్టి ఆయన మోహితర్షి కామిని సమూహతే నమ శివాయ. ఆయన స్వేహిత ప్రసన్న కామదోహ. స్వేహిత అన్నప్పుడు దాన్ని స్వ ఈహి అని దాన్ని విడదీసుకోవాలి. ఈహి అంటే, ఈహ అంటే కోరిక, ఏదైనా కావాలి అన్నది ప్రయత్నం మీద మనం తెచ్చుకునే సామర్థ్యం ఉండి ఆ పని చేస్తే, మనం సొంతంగా ప్రయత్నం చేసి ప్రసన్నత తెచ్చుకుంటే మన మనసుకి, మనం చేయగలిగిన ప్రయత్నంతో ఇంద్రియ నిగ్రహాన్ని మనం సాధించిన తర్వాత మనకప్పుడు ఈ పైన అంటే ఏ మోహాలు ఉన్నంత వరకు ఆ కోరికలన్నీ ప్రకృతి వైపు ఉంటాయి. అది ఒకవేళ మనము దాటితే మనకున్నది ఒకటే కోరిక ఉంటున్నప్పుడు మనశ్శాంతి, ఆ తర్వాత బ్రాహ్మీ స్థితి, ఆ తర్వాత ఆత్మ సాక్షాత్కారం. వాటిని కామ దోహ ఆయనే అయి తీరుస్తారు. దుగ్ధము అంటే పాలు, కాబట్టి కామదోహ అంటే కామధేనువులాగా మనకు కావలసిన కోరికలు. ఇటు మనం ఒకవేళ మోహితులమై ఈ ప్రకృతి వైపు ఉంటే అటువంటి కోరికలు తీరుస్తారు. ఒకవేళ స్వేహితంగా మనము ఈ కోరికలన్నీ దాటితే అప్పుడు కామదోహము ఆయనే అవుతారు. కామధేనువై ఆ మోక్ష కాములమవుతే మోక్షాన్ని కూడా ఇస్తారు. కాబట్టి పాహిమాం ఉమామనోజ్ఞ దేహతే నమ శివాయ
దేహి మే వరం సితాద్రిగేహ తే నమః శివాయ మోహితర్షి కామినీ సమూహతే నమః శివాయ స్వేహిత ప్రసన్న కామదోహ తే నమః శివాయ. మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ సంగర ప్రవృత్త వైరిభంగతే నమః శివాయ అంగజారయే కురే కురంగతే నమః శివాయ. ఓం నమో నమో నమః శివాయ. ఆయన మంగళప్రదాయ, మంగళాలే ఇస్తాడు. ఆయనకి వేరేవి ఇవ్వడానికి కష్టం. ఆయన ఎందుకంటే ఆయన శివుడు. శివుడు అంటే మంగళము, సుఖము, శాంతి అని అర్థాలు. వేరే అర్థమే లేదు దానికి. శివుడు ఉన్నాడంటే మంగళాలే ఉంటాయి, వేరే ఉండే అవకాశం లేదు. కాబట్టి ఆ మంగళాలని ఆయన మనకు ప్రదానం చేస్తారు. చేస్తూ ఏం చేస్తారంటే గోతురంగా, ఆయనకి తురంగము అంటే వాహనము అని అర్థం. ఇక్కడ గోవు అన్నప్పుడు వృషభము. ఆ వృషభ వాహనం, వృషభుణ్ణి వాహనంగా కలిగిన వాడు కాబట్టి ఆయన గోతురంగడు. తురగము అంటే త్వరగా వేగంగా ప్రయాణం చేసేది అని అర్థం. అందుకే తురగము అంటే మనం గుర్రానికి తురగం అని పేరు పెట్టుకున్నాం. అట్లానే ఆశువుగా వేగంగా వెంటనే వెళ్ళగలిగింది మహావేగంతో, కాబట్టి దాన్ని అశ్వము అని కూడా పిలుస్తాము. అశ్వము తురగము అని ఎందుకంటాము అంటే వేగంగా వెళ్ళగలుగుతుంది కాబట్టి గుర్రానికి ఆ పేర్లున్నాయి. ఈ గుర్రాలని మన గో అంటే మళ్ళీ మన ఆలోచనలు, గో అంటే మళ్ళీ మన మనసు, గో అంటే మన ఇంద్రియాలు. ఇప్పుడు ఇక్కడ మూడున్నాయి. ఈ మూడిటి పైన ఈ మూడిటిని ఆయన తురగము, ఆయన వాహనం చేసుకున్నారంటే నా జీవితం మొత్తం మంగళాలతో నిండి ఉంటుంది. ఆయన మంగళాలు ఎట్లా ప్రదానం చేస్తారు అంటే ఆయన నా జీవితంలో మంగళాలు ప్రదానం చేస్తారు. మంగళాలను ఎట్లా ఆయన ఇస్తారు అంటే చక్కటి ఇల్లు, చక్కటి పిల్లలు, మంచి ఉద్యోగము, ఇవన్నీ సరే. ఈ మంగళాలు కాకుండా ఆయన వేరే మంగళాలు కూడా ఇస్తాడు. ఆయన గో అన్నప్పుడు నా మనసుని ఆయన వాహనంగా చేసుకొని అందులో ఉంటే, అలానే గో అన్నప్పుడు నా ఆలోచనల్ని ఆయన వాహనంగా చేసుకొని అందులో ఉంటే, అట్లానే గో అన్నప్పుడు నా శరీరాన్ని, నా ఇంద్రియాల్ని, నా శరీరాన్ని, ఇంద్రియాల్ని, మనసుని, బుద్ధిని, ఆలోచనల్ని, వీటన్నిటిని ఆయన పరం చేస్తే, నేను వాటన్నిటి పైన ఆయన ఉంటే అప్పుడు ఏమవుతుంది నాకు అంటే మొత్తం మంగళాలే. నా మనసు శాంతిగా ఉంటే నా బ్రతుకంతా మంగళమే. కాబట్టి మంగళప్రదాయ ఆయన గోతురంగడై నా బ్రతుకుని మంగళాలతో నింపుతాడు. ఇంకొక అర్థమేమి అంటే గో అన్నప్పుడు ఇక్కడ వృషభము, దాన్ని వాహనంగా కలిగిన వాడని చెప్పుకుంటున్నాం కదా. ఈ వృషభం మళ్ళీ ధర్మం. కాబట్టి ఈ ధర్మాలతో బయట కాలం ఎట్లా నడవాలి, సూర్యుడు ఎప్పుడు రావాలి, పూలెప్పుడు పూయాలి, విత్తనాలు ఎట్లా మొలకెత్తాలి, ఇటువంటివన్నీ ధర్మాలు, ప్రకృతికున్న ధర్మాలు. నాలో నేను చదువుకున్న చదువు నాకు గుర్తుండాలి, ఆ జ్ఞానము విస్తరించాలి, ఇటువంటివన్నీ నాలో ఉన్న ధర్మాలు. నా శరీరానికి ఉంటాయి వేరే ధర్మాలు, అవి మార్పులు చెందడము, ప్రకృతిలో బ్రతుకు పండి నడిపించడం, అవన్నీ. ఈ ధర్మాలన్నిటినీ ఆయన వాహనంగా పెట్టుకున్నారు. ఆయన వాటిని నడిపిస్తూ ఉంటారు ఆ ధర్మాలన్నీ. కాబట్టి ఆయన ఆ విధంగా మొత్తం ప్రకృతిని కూడా మంగళాలతో నింపుతారు. ఆయన లేకపోతే సూర్యుడు ఉదయించడు, గాలి వీయదు. ఆ ధర్మాలేమి ప్రకృతిలో నడవకపోతే అందులో ఉన్న ప్రాణులు బ్రతికి ఉండే అవకాశం లేదు. యాక్చువల్ గా వీళ్ళు సూర్యోపాసకులు ఏదైనా ఒక రోజును దుర్దినము అనాలి అంటే సూర్యుడు కనపడని రోజును వాళ్ళు దుర్దినం అని పిలుస్తారు. మనం అనుకున్నది ఏదైనా కాకపోతే, మన మనసు బాగా లేకపోతే దేన్నైనా వాళ్ళు ఎంత దుర్దినం అని అనుకుంటాం. కానీ దుర్దినానికి చాలా స్పెసిఫిక్ గా ఒక డెఫినేషన్ ఉన్నది. దినము అంటే రోజు.
రోజు తయారవ్వాలి అన్నా, రోజు గడవాలి అన్నా సూర్యుడు ఉండాలి. సూర్యుడు లేని రోజు దుర్దినము, సూర్యుడు ఉన్న రోజు సుదినము. ఆ రోజు సూర్యుడు వచ్చాడు, తెల్లవారింది, పనులు నడుస్తున్నాయి, మొత్తం ప్రపంచంలో ఎవరికి ఏమేమి కావాలో అవి తీరుతూ ఉంటాయి. సూర్యుడు కనపడని రోజు దుర్దినం. వాళ్ళు మరీ సూర్యోపాసకులు సూర్యుడు కనపడకపోతే వాళ్ళు భోజనం కూడా చేయరు. సూర్యుడిని చూసిన తర్వాతనే వాళ్ళు భోజనాలు చేస్తారు. వాళ్ళకి అది దుర్దినం కనిపించకపోతే ఆయన. కాబట్టి ఆయనతో మొత్తం ప్రపంచమంతా నిండి ఉన్నది. అటువంటి తండ్రి శివుడు మనకు మంగళాలని ప్రదానం చేస్తూ ఉంటారు. ఆయన గంగయ తరంగితోత్తమ అంగము. ఆ గంగా తరంగాలన్నీ ఆయన తలపైన గిరికీలు కొడుతూ ఉంటే ఆ అలలతో నిండి ఉన్న ఉత్తమ అంగము. మన అంగం అంటే శరీరం, అందులో ఉత్తమమైన బాడీ పార్ట్ తల, కాబట్టి ఉత్తమాంగం అంటే తల. ఆయన తలపైన అలలతో ఉన్న గంగని ధరించి ఉన్నవారు. ఆల్రెడీ నా కపాలాన్ని ఆయన చేతిలో ఇంతకుముందు ఇక్కడ పెట్టాను. కాబట్టి ఈ కపాలంలో ఆయన ఏం చేస్తారంటే ఈ గంగను ముందు దాన్ని నా పాత్రని శుద్ధి చేస్తారు ఆ గంగతో. ఆయన ఆల్రెడీ చెప్పారు పావనం చేయడానికి దీన్ని మించింది లేదు అని చెప్పి. ఇక్కడ ఆయన గంగతో నా ఉత్తమాంగాన్ని, నా తలని, నా కపాలాన్ని ఆయన పావనం చేస్తున్నారు, ప్రక్షాళన చేస్తున్నారు, పవిత్రం చేస్తున్నారు. అంటే నా పాత్ర శుద్ధి చేసి నాకు నా ఆలోచనల్ని క్లీనింగ్ చేసి, ఇంతకు ముందు ఏవేవో వృత్తులతో ఉన్న వాటిని, ఆలోచనలతో ఉన్న వాటిని ఇప్పుడు అవసరమైన ఆలోచనలతో నింపుతారు. ఆ అలలతో ఉంటుంది అప్పుడు నా తల, ఏవి కావాలో వాటితో. గంగయ తరంగితోత్తమాంగం. ఉత్తగా నేను నా కపాలం పెట్టుకున్న కపాలిని అని నేనంటే అవును నేనే కపాలిని, నీ తల నా చేతిలోనే ఉంది అని చెప్పి ఊరుకోరాయన. ఏం చేస్తారంటే ఆ గంగతోటి ఆయన ముందు దాన్ని క్లీనింగ్ చేస్తారు. చేసిన తర్వాత అందులో ఆయన జ్ఞానం అనే పాలతో దాన్ని నింపుతారు. ముందు అది క్లీనింగ్ లేకపోతే ఆ కపాలం ముందు ఆయన కపాలం పెట్టుకోగానే నా తల తీసుకెళ్లి ఆయన దగ్గర పెట్టగానే అందులో జ్ఞానాన్ని నింపితే ఆ జ్ఞానం కూడా పగిలిపోయే అవకాశం ఉన్నది, పాలు పగిలినట్టు. కాబట్టి నేను నీ దగ్గర కూర్చున్నా కదా, స్తోత్రం చదివే కదా, ఇది తెలుసుకున్నా కదా, కాబట్టి నన్ను క్లీనింగ్, నాకు మొత్తం జ్ఞానం ఇచ్చే అంటే ముందు అర్హత రావాలి, ముందు క్లీనింగ్ కావాలి. కాబట్టి ముందు చిత్తశుద్ధి జరగాల్సిందే. ఆ చిత్తశుద్ధికి కావాల్సింది ఏమి అంటే మళ్ళీ గంగ లాంటి పావనం చేసే జ్ఞానమే కావాలి. జ్ఞానంతోటే దాన్ని క్లీనింగ్ చేసి మళ్ళీ జ్ఞానంతోటే నింపాలి. ముందు జ్ఞానంతో అక్కర్లేని ఆలోచనలను తీసేసి తర్వాత భాగవత్ జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని అందులో నింపాలి. ఆ పని చేస్తూ ఉంటారు ఆయన. అది ఆయన మనకిచ్చే మంగళం. మంగళప్రదాయ అనగానే రకరకాల మంగళాలు, నాకు ఇల్లు, కారు, ఉద్యోగము, పిల్లలు, ఐశ్వర్యాలు ఇవన్నీ ఇస్తారు. ఆయన ఇయ్యనని చెప్పట్లేదు. కానీ నమ్మి ఆయన చేతిలో నా కపాలం పెడితే, ఆ ఏకబిల్వాన్ని ఆయన చేతిలో పెడితే, ఈ గోవులన్నీ, నా శరీరము, నా ఇంద్రియాలు, మనసు, ఆలోచనలు ఇవన్నీ ఆయన దగ్గర పెడితే వాటన్నిటిని ఆయన గంగతో ప్రక్షాళన చేస్తారు. సంగర ప్రవృత్త వైరి భంగ. ఆయన సంగర ప్రవృత్తి, యుద్ధం చెయ్యడమే ప్రవృత్తిగా పెట్టుకొని కొన్ని వైరులు, శత్రువులు ఉంటాయి నాలో. ఈ కోపాలు, అవి ఏవో నా కోరికలు, పోని కోరిక అయినా సరే, నేను బాగుపడే కోరిక, నా జ్ఞానం కావాలన్న కోరిక, కూర్చొని కొంచెం సేపు చదువుకోవాలన్న కోరిక, చదువుకున్నది మనసులో మననం చేసుకొని దాన్ని నిలబెట్టుకోవాలన్న కోరిక, ఇటువంటి కోరికలు ఏమైనా ఉంటే కోరికలు మంచివే. ఇక్కడ ఉండే కోరికలేమి, నాతోటి యుద్ధం చేయాలన్న కోరికలు. ఎప్పుడు చూసినా నేను చదువుకుందామని కూర్చుంటే అబ్బా నడుము నొప్పి పుడుతుంది, తర్వాత చదువుకుందాం, నిద్ర వస్తుంది, పై పండుకుందాం, ఆకలేస్తుంది, ఇంకేమైనా తిందామని నేను ఒకటి అనుకుంటే అవి ఒకటి అనుకుంటాయి. అటువంటి శత్రువులన్నీ నాలోనే ఉన్నాయి. అక్కడో ఇక్కడో వేరే బయట ఉంటే శత్రువులు కనీసం మనం ఆ శత్రువుల్ని, బయట ఉన్న శత్రువుల్ని ఏమి చేయలేకపోయినా
కనీసం అవాయిడింగ్ చేయొచ్చు, ఇగ్నోర్ అయినా చేయొచ్చు, అవాయిడ్ చేయొచ్చు. లోపల ఉన్న వాటిని ఏం చేస్తాము? నా లోపల ఉండి నాతోటి పొద్దస్తమానం కొట్లాడుతున్నవి ఉన్నాయి, నా కోరికలు, నా కోపాలు, నా ఈర్షలు, నా ఆలోచనలు, నా నిద్ర, ఇటువంటివన్నీ. ఈ వాటి పనే ఇది. నా వైరులు అవన్నీ, నా శత్రువులు, నాతోటి యుద్ధం పెట్టుకోవడమే వాటి పని. సంగర ప్రవృత్తే వాటికి ఉన్న జాబ్ అదే, పొద్దస్తమానం నన్ను ఏడిపించుకొని తినడమే. వాటిని భంగం చేయగలరు ఆయన. చేసి అప్పుడేం చేస్తారంటే అంగజారయే కరే కురంగ. అంగజము అంటే నా శరీరంలో పుట్టినవి, నాలో పుట్టినవి నా కోరికలు. అంగజుడు అంటే కోరిక, మన్మధుడు. ఈ అంగజుడికి అరి అంటే శత్రువు. అంగజ అరయే, అరి అంటే శత్రువు, అరయే అంటే శత్రువైన వాడా అని అర్థం. ఈ మన్మధుడికి, నాలో పుట్టే రకరకాల కోరికలకి ఆయన శత్రువు అవుతాడు. ఏం చేస్తాడంటే కరే, ఆయన చేతిలో కురంగము అంటే మళ్ళీ ఈ జింక పిల్ల, దాన్ని పెట్టుకుంటాడు. ముందేం చేశానంటే నేను నా కపాలన్న ఆయన దగ్గర పెట్టాను, పని అయిపోయింది. నా తల, ఆయన బుద్ధి, నా తలని ఆయన దగ్గర పెట్టాడు, నా ఆలోచనల్ని అవన్నీ అక్కడ పెట్టా, నువ్వేమైనా చేసుకోదాన్నని. అది ఆడ పెట్టంగానే ఆయన దాన్ని ఆటోమేటిక్ గా అందులో జ్ఞానం నింపుదామా, దాన్ని బాగు చేద్దామా, దాన్ని ఎక్కడికో తీసుకెళ్తామా అని చెప్తే కష్టం. అదంతా అందులో చాలా ఆలోచనలు నింపుకున్నాను నేను. ముందు అదంతా క్లీనింగ్ చేయాలి. పాపం ఆయన ముందు ఏదైనా ఇస్తే దాన్ని క్లీనింగ్ చేసుకోవాల్సి వస్తుంది ఆయనకి. ఆయన చేతిలో పెడితే మంచిదని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడంటే దాన్ని రకరకాలుగా క్లీనింగ్ చేయాలి, మంగళాలు చేయాలి, దాన్ని క్లీనప్ చేయాలి. ముందు నా ఆలోచనలు, వాటిని ఎందుకు ముఖ్యంగా ఇక్కడ గోవులంటే మిగిలినవన్నీ నా శరీరము, నా మనసు, ఇవన్నీ నా ఇంద్రియాలు, ఇవన్నీ కూడా గోవులే. ముఖ్యంగా ఏం చేద్దామంటే నా ఆలోచనల్ని పట్టుకొని ముందు ఆయన క్లీనింగ్ చేస్తాడు. అక్కర్లేని ఆలోచనలు తీసేయడం, అవసరమైన ఆలోచనలతో నింపడం. ఇది అవసరం. ఇది నిన్న మనము గాయత్రి మంత్రంలో చూసుకున్నది అదే. గాయత్రి మంత్రం మనకు చేసేది రెండు. ఒకటి, నాలో ఉన్న చాలా ఆలోచనలు ఉంటాయి, అందులో ఒక్కటైనా ఏదైనా మంచి ఆలోచన ఉంటుంది. అప్పుడు ఆ అక్కర్లేని ఆలోచనలు నెమ్మదిగా తీసేస్తూ మంచి ఆలోచనలు, అవసరమైన, మంచిది కాదు, మంచి చెడు అని ఏం చెప్తాం, అవసరమైన ఆలోచనల్ని, జ్ఞానం వైపుకి నడిపించే ఆలోచనల్ని పెట్టాలి. అది ముందు చేస్తాడు. అది ఎట్లా చేస్తాడు అంటే ఈ గంగతో ఆయన ప్రక్షాళన చేస్తాడు ఆ ఉత్తమాంగాన్ని, నా తలని, నా బుద్ధిని. ఆ తర్వాత ఏం చేస్తాడంటే అందులో ఈ రకరకాల శత్రువులు ఉంటాయి, నాకు అగెయిన్స్ట్ గా పనిచేసేవి, ఇటు సైడు ప్రకృతి వైపు తిప్పేవి, వాటన్నిటిని ముందు భంగం తీసేస్తాడు. ఆ తర్వాత ఈ ఆలోచనల వెనకాల ఉన్న కోరికలను తీసేస్తాడు అంగజారి అయి ఆ మొత్తం కోరికలను తీసేసిన తర్వాత అప్పుడేం చేస్తాడంటే ఈ లేడీ జింకపిల్ల లాంటి నా మనసుని ఆయన చేతిలో పట్టుకుంటాడు. అమ్మయ్య, నా జీవితం ఇంత దాకొచ్చింది. ఫస్ట్ నా తలను ఆయన దగ్గర పెడితే అందులో ఉన్న ఆలోచనల్ని క్లీనప్ చేసి ఆ ఆలోచనల వెనక ఉన్న నా మనసుని ఆయన పట్టుకుంటాడు. నేను నా తల పెడితే చాలు, ఆ తలలో ఉన్న ఆలోచనలు, దాని వెనకాల నా మనసు దాకా ఆయన వచ్చేసాడు. కాబట్టి నేను నా తల పెట్టాను, ఆయన నా తలతో పాటు మనసుని తీసుకొని ఆయన చేతిలో పట్టుకున్నారు. నేను బాగుపడేందుకు ఇంకా ఒక స్టెప్ ముందుకు జరిగాను, నేను లైన్ లో ముందుకు వెళ్ళాను. కాబట్టి ఆయన కరంలో ఆ కురంగాని నా మనసును పట్టుకున్నారు. ఆ మనసుకి మీనా చెప్పండి. కురంగం అంటే ఆ లేడీ కూడా దాని కళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటాయట, అది గంతులేస్తూ ఉంటుంది కదా. అలాంటిది శివుణ్ణి చూడగానే శివుడి మీదే కేంద్రీకరిస్తే ఆ చాంచల్యం పోతుంది దానికి. అవును. ఈ విషయం గురించి నేను ఆలోచించి నాకు ఇంకొకటి గుర్తొచ్చింది. ఎక్కువ కూడా ఆలోచించక్కర్లేదు, వెంటనే ఇమీడియట్ లీప్ చూడండి. మీరు డియర్ ఇన్ ద హెడ్ లైట్స్ అని విన్నారు కదా, అది వినగానే నాకు ఎంత పెద్దగా నవ్వు వస్తుందో. ఈ డియర్ లాంటి నా మనసు ఆ హెడ్ లైట్ల లాగా మొత్తమే దీపశిఖ లాగా ఉన్న జ్ఞాన జ్యోతి కదా పరమేశ్వరుడు. చూడంగానే డియర్ ఇన్ ద హెడ్ లైట్స్ అని మొత్తం వేరే చూపులు లేవు, ఇంకా గుడ్లా అప్పటికి అటు చూడాలి.
అది పాపం కదలదు మెదలదు, అక్కడే నుంచి విడిపోతుంది. ఏమైతుందో దానికి అర్థం కాదు ఇంకా ఫ్రోజన్. నిజంగా అట్లా అవుతే ఎంత బాగుంటుంది. కాబట్టి ఇక్కడ దాకా వచ్చేసాం. ఎట్లా ఒకట్లా మన తల అక్కడ పెట్టాము, ఆయన నా ఆలోచనలు సిద్ధి చేసి మనసుని పట్టుకున్నాడు. ఇప్పుడు దాన్ని క్లీనప్ చేసి ఇంకా ఫైనల్ గా అందులో జ్ఞానం నింపాలి. ఒక్కొక్కటి చేస్తారు. మరి నేను ఒకటి అయోమయంగా తీసుకెళ్ళి ఏక బిల్వం శివ అర్పణం అని తీసుకెళ్ళి ఆ ఏక బిల్వాన్ని అక్కడ పెడితే దాన్ని ఆయన ఇంత పని చేసుకోవాలి. చేసుకున్నాడు ఆయన ఇష్టం వచ్చినంత పని చేసుకొని, నేను ఆ డియర్ ఇన్ ద హెడ్ లైట్స్ టైప్ లో ఆయన కళ్ళు అప్పగించి ఆయన చూస్తుంటే మిగిలిన పనంతా ఆయనే చేసుకుంటారు. ఇప్పుడు నా మనసు తీసి చేతిలో పెట్టుకున్నారు. ఇప్పుడు దీని క్లీనింగ్ ప్రాసెస్ మొదలు పెడతారు. ఈహి తక్షణ ప్రధాన హేతవే నమః శివాయ ఆహితాద్విపాలకోక్షకేతవే నమః శివాయ దేహ కాంతి ధూతరౌప్యధాతవే నమః శివాయ గేహ దుఃఖ పుంజ ధూమకేతవే నమః శివాయ ఓం నమో నమో నమః శివాయ. ఈహితము అంటే మళ్ళీ ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక్కడ కూడా మనము స్వేహితం అని చెప్పుకున్నాము. అది సొంత ఈహితము. నా కోరికలు నాకేవో కోరికలు ఉన్నాయి, వాటికి ఆ కోరికలను తీరుస్తాడు. ఇక్కడ ఆ కోరికల్ని ఎట్లా తీరుస్తాడు? ఇక్కడ ఏం చెప్పుకున్నామంటే కోరికలకి ఆయన కామధేనువు, కోరికలన్నిటిని తీరుస్తారు. మంచిది. మళ్ళీ మనకు అనుమానం, తీరుస్తా అన్నాడు కానండి, ఎప్పుడు తీరుస్తాడు? నేను అప్పుడు పంపించాను, లెటర్ పంపించాను, ఈమెయిల్ పంపించాను, ఎప్పుడు తీరుస్తాడు అని మనం అనుకునే లోపలే ఇక్కడ వెంటనే చెప్తున్నారు మన ఆదిశంకర్ల వారు, ఈహి తక్షణ ప్రధానం అని చెప్తున్నారు. నీకేమైనా ఈహి ఉంటే, నీ కోరికలుంటే అవి తక్షణమే ప్రదానం చేస్తాడు. దానికి ఆయన హేతువా, కారణం. నీకు ఒకవేళ నీ కోరికలు నువ్వు మనసులో అనుకున్న కోరికలు అనుకున్నట్టు తీరుతున్నాయి అంటే దానికి కారణం ఎవరు? ఈయనే అని చెప్తున్నారు మన శంకర్ల వారు. ఈహి తక్షణ ప్రధాన హేతు. అయితే ఇక్కడ ఒకటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. కోరికలు ఉంటాయి, ఒక్కొక్కసారి చాలా గట్టిగా తీవ్రంగా బలవత్తరంగా ఉంటాయి. కొన్ని కోరికలు పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. పలాని ఆఫీస్ లో ఉద్యోగం రావాలి, ఏదో పలాని కాలేజీలో సీట్ రావాలి అని గట్టి కోరికలు ఉంటాయి. అవి మరి చాలా మేజర్ మైల్ స్టోన్స్. మనకి కొద్ది విషయాలు ఉంటాయి, కొన్ని విషయాలు చిన్నవి ఉంటాయి, పర్వాలేదు, అవి రోజుకి, వారానికి, నెలకి, సంవత్సరానికి. కొన్ని లైఫ్ లాంగ్ ఉంటాయి. ఒకసారి ఒక కాలేజీలో సీట్ వచ్చిందంటే లైఫ్ అటు తిరుగుతుంది. ఒక మనిషితోటి పెళ్లి కానీ అవి జరిగితే మళ్ళీ ఆ జీవితం అటు తిరుగుతుంది. ఆ మొత్తం లైఫ్ టర్నింగ్ ఈవెంట్స్, మైల్ స్టోన్స్ ఉంటాయి. అట్లాంటప్పుడు కూడా మనకు కొన్ని కోరికలు ఉంటాయి, ఇది తీరాలి 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 అని చెప్పి చాలా బలవంతంగా ఉంటాయి. ఆ బలవత్తరమైన కోరికల్ని అంత బలవంతంగా మనం భగవంతుని తీర్చమని అడుగుతాము. అట్లాంటప్పుడు మనకు ఆ కాలేజీలో సీట్ రావాలా, మనకు ఆ ఉద్యోగం మనకి రావాలా, ఇటువంటివన్నీ మనకి బిగ్ పిక్చర్ తెలియదు. మనకు తెలిసినంత వరకు ఉన్న ఆప్షన్స్ లో ఇది మనకు మంచిది కాబట్టి కావాలని కోరుకుంటాము. కానీ ఆయన టెక్నికలీ ఆయన ఈ తక్షణ ప్రధానానికి ఆయన హేతువై ఉన్నా కూడా ఒక్కోసారి చెయ్యడు ఆయన. అయితే ఒకవేళ మనం అదే కావాలని బలవంతంగా అడిగితే, చాలా సార్లు అడిగితే చెప్తాడు మర్యాదగా, చెయ్యడు, ఊరుకుంటాడు. అయినా కూడా పెద్దగా కొట్లాడితే చేస్తాడు. ఆ తర్వాత అది సరిగా జరగనప్పుడు అనిపిస్తుంది, అయ్యో నువ్వు చెయ్యకపోతే బెదిరించి నిన్ను, దేవుడా నువ్వు నాకు ఈ పని చేస్తే నేను 5 వారాలు నీకు ప్రదక్షిణాలు చేస్తాను, ఏదో పలాని అవి చేస్తాను ఇవి చేస్తానని అడుగుతాం. నేను నా గురించి చెప్తున్నాను. అవన్నీ ఏదో 20 ఏళ్ళప్పుడు 21 ఏళ్ళప్పుడు పసప్పుడు ఇది నాకు చేసి పెట్టు ప్లీజ్ దేవుడా ప్లీజ్ ప్లీజ్ అని అడిగి చాలా ఒప్పందాలు చేసుకొని చాలా నెగోషియేషన్స్ చేసినా పని కాకపోతే ఇంకా తిట్లకి దిగడమే, మొత్తమే ఏమి చెయ్యకుండా ఏడిపించడానికి నువ్వు ఉన్నావు అన్ని అయిన తర్వాత యాక్చువల్ గా పని జరిగిన తర్వాత అది మొత్తమే ఎదురు తిరిగిన తర్వాత, ఓహో ఇందుక నువ్వు నేను అంత ఫస్ట్ టైం అంత అడిగితే ఫస్ట్ అడిగినప్పుడు నువ్వు చెయ్యని ఇందుక నాకు అర్థమైంది. సరే పోనీలే, ఏదో ఒకటి నా మొండితనానికి నేను కావాలని అడిగాను, వద్దన్నావు, నేను వినలేదు, చేసావు, సరే మంచిదైంది, ఇది కూడా మంచికే, పోనీలే అనుకొని
మనము ముందుకు వెళ్ళిపోతే ఆ జరిగిన విషయాన్ని కూడా ఆయన మంచికి తిప్పుతారు. ఆయనకు ఆ లక్షణం ఉన్నది. ముందు ఆయన ఒక్కొక్కసారి మన ఈహి ఏదైనా ఉంటే దాన్ని తక్షణమే ప్రదానం చేస్తారు. ఆయన తక్షణం ప్రదానం చేయకపోతే వెంటబడితే కొంచెం లేటుగా అయినా ప్రదానం చేస్తాడు. అప్పుడు మళ్ళీ ఓహో ఇది పని చేయలేదు, నాకు మంచిది కాదన్నప్పుడు నువ్వు ఊరుకోవచ్చు కదా, నేను అడిగానంత మాత్రం నువ్వు చేస్తావా అని మళ్ళీ కొట్లాడితే ఆ జరిగిన విషయాన్ని ఆయన మంచికి మారుస్తారు. ఆయన దగ్గర చాలా టాలెంట్ ఉన్నది కాబట్టి ఒక్కొక్కసారి వెంటనే జరగలేదు ఎందుకని కోపం అనిపిస్తుంది, కానీ అది కూడా మంచికి తిరుగుతుంది. ఈయనతోటి ఇంకొక మంచి లక్షణం ఏమి అంటే మన తండ్రితోటి, ఆయన శివుడు గాని విష్ణువు గాని రాముడు గాని ఎవరైనా సరే వీళ్ళతోటి ఒక లక్షణం ఏమి అంటే వాళ్ళు ఒకవేళ మనము ధర్మ మార్గంలో నడిస్తే అధర్మమైన కోరిక ఏమి అంటే నాకు పక్కన వాళ్ళకి ప్రకృతికి అందరికి నాశనం కలిగించేది చెడు కలిగించేది కాకుండా ధర్మంగా ఏమైనా కోరికలుంటే అవి ఏదో చేసుకుంటుంటే తెలుసో తెలియకో మంచో చెడో చేస్తే ముందుకు వెళ్ళి ఆయన ఏం చేస్తారంటే ముందు దానివల్ల కలిగే పెద్ద నష్టాన్ని ఆపుతారు, తగ్గిస్తారు. ముందుకు వెళ్ళి ముందు ఆలోచనని కావాలంటే చేయగలిగితే ముందు ఆలోచన క్లెన్జింగ్ చేస్తారు. ఇక్కడ చేసినట్టు ముందు తలకాయని అక్కడ పెడితే ఆయన మొత్తమే గంగతోటి దాన్ని కడిగి పాత్ర శుద్ధి చేస్తారు. అంతవరకు కాకపోతే ముందుకు వెళ్ళి నాకు కర్మ శుద్ధి చేస్తారు ఆయన. ఇది నా జీవితంలో నేను ప్రత్యక్షంగా చూశాను. ఒకవేళ మనం చేసే పనులు ఒకవేళ చాలా గొప్పవి కాకపోతే అప్పటికి ఏం అనడు. కొద్దిగా ముందుకు వెళ్ళినాక ఆ కర్మని బాగు చేస్తాడు, క్లీనింగ్ చేస్తాడు. నన్ను శుద్ధి చేయడము, నా బుద్ధి శుద్ధి చేయడము, జ్ఞాన శుద్ధి, నా మనసు చిత్తశుద్ధి చేయడం, ఇవే కాదు నా ఆలోచనలు శుద్ధి చేయడమే కాదు, ఒక్కొక్కసారి నేను చేసిన కర్మలు అటు ఇటు ఉంటే వాటిని ఆ కర్మలను కూడా శుద్ధి చేస్తాడు ఆయన. ముందుకు వెళ్ళి ఆయన చేయగలడు. అట్లాంటివి చాలా చేస్తుంటాడు. మనకు తెలియదు అంతే, చూసుకోమంతే. చూసుకుంటే మాత్రం, తెలిస్తే మాత్రం, అర్థమవుతే మాత్రం చాలా ఉత్సాహం అనిపిస్తుంది. భయం ఉండదు, అప్పుడు ధైర్యం ఉంటుంది. సరే నేను తెలుసో తెలియక, ఇప్పుడు నా కూతురు చాలా చిన్నప్పుడు సైక్లింగ్ చేయడం నేర్చుకున్న కొత్తలో అమ్మ ఉందన్న ధైర్యంతో అది చాలా ధైర్యం వెళ్ళిపోయేది. నేను ఉంటాను అక్కడ, ఉండకుండా ఏం చేస్తాను. అట్లానే ఆయన ఉన్నాడు. సరే నేను ఒకవేళ ధర్మ మార్గంలో ఉన్నాను, కావాలని ఇంకొకరికి దుర్మార్గం చేయడం నేను చెయ్యను, కానీ తెలుసో తెలియకో నేను చేసే ఆలోచనలు గాని నేను చేసే కర్మలు గాని చెడు వైపుకి వెళ్లే అవకాశం ఉంటే వాటిని ఆయన శుద్ధి చేస్తారు. అంతటి దయాళు ఆయన. దయకి అసలు అంతమే లేదు. నాలాంటి అల్ప జీవితానికి ఆయన అంత చేశారు. తలుచుకుంటే ఎంత ఆనందం అనిపిస్తుందో, ఒళ్ళు గగురు పొడుస్తుంది. కాబట్టి ఆయన మంగళప్రదాయ గోతురంగడు, గంగయా తరంగితోత్తమాంగడు, సంగర ప్రవృత్తి వైరి భంగడు, అంగజారయే కరే కురంగతే నమశివాయ అని చెప్పుకొని, సరే ఇంతవరకు నా మనసుని చేతిలో పట్టుకున్నాడు, ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. ఆయన సరే ఇక్కడికి వచ్చాం కదా, కాబట్టి నాకేమైనా నా కోరికలు ఏమైనా ఉంటే తక్షణం ప్రదానం చేస్తాడు ఆయన. ఆయన చాలా వాటికి కారణాలు, ఆయన హేతువు, చాలా విషయాలకు ఆయన కారణము. అవి ఎన్ని రకాలుగా వాటిని చక్కబెడుతూనే ఉంటాడో మనకు తెలియని కూడా తెలియదు. ఆయన ఎట్లా చేస్తాడంటే మనకు తెలియదు నిజంగా కూడా. ఒకవేళ ఏదో పసిపిల్లలు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారా, ఎదురుగా ఏదో నీళ్ల గుంట ఉంది, మట్టి గుంట, ఏదో బురద గుంట, అందులో కాలేస్తామనుకున్నప్పుడు పక్కనే నడుస్తున్నా ఏదో మా నాన్న ఇటు ఎత్తి అవతలు దింపుతాడు, వాడు నేను నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాను, అది గుంట అడ్డం వచ్చింది, నాకు దాటం రాదు, మా నాన్న నన్ను ఎత్తి అవతల దింపాడు, ఇవన్నీ నేను ఆలోచించాను. నేను ఇక్కడ ఎత్తాడు, అక్కడ దింపాడు, అక్కడి నుంచి నేను అదే పనిగా నడుచుకుంటూ వెళ్ళిపోతాను, ఇంక వెనక్కి తిరిగి చూడను, ఏం జరిగిందని ఆలోచించాను. అవన్నీ ఆ హేతువులు అన్ని అట్లా నా కష్టాలు అక్కడక్కడ హడల్స్ దాకా వస్తాను, అక్కడి నుంచి లేపి పక్కన దించగానే అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతుంటాను. ఏం జరిగిందని చాలా సార్లు ఆలోచించను. నిజంగా కూడా మనం ఆలోచించము. అవన్నీ చాలా జరిగేవి, జరగనివి. ఒకవేళ నేను రోడ్డు మీద వెళ్తుంటే ఏదో లేట్ అయింది, నాకు కుదరలేదు, వెళ్లాల్సి వచ్చింది ఆఫీస్కి, ఎందుకు నాకు ఇవాళ లేట్ అయింది, నా కార్ పని చేయలేదు, అది అసలు స్టార్టే కాలేదన్న కోపంతో ఉంటాను. అక్కడ అవతల ఏమి అడ్డంగా ఉన్నదో అటువైపుకి నేను వెళ్ళొద్దని ఇక్కడే ఆపేసాడేమో కూడా నాకు తెలియదు. సరే ఆయన ఆహితాగ్నిపాల
పాలకుడు ఆయన, ఆహితాగ్ని పాలకుడు. ఈ ఆహితాగ్ని మనం చేసే యజ్ఞాల్లో యాగాల్లో ఈ అగ్నులు ఉంటాయి, వాటన్నిటిని ఆయన పాలిస్తాడు. నా శరీరంలోని అగ్ని పాలిస్తాడు. నేను వెళ్ళిపోయినాక నా శరీరాన్ని కూడా అగ్నితో పావనం చేస్తాడు. ఆయన ఉక్షకేతవే. ఉక్షము అంటే వృషభం అని చెప్పుకున్నాం కదా మనము, అది ఆయన గుర్తు. ఎద్దును చూస్తే ఆ ధర్మము ఆయన గుర్తు అని వెంటనే తెలియాలి. ధర్మమే ఆయన గుర్తు. ఆయన దేహకాంతి దూత రౌప్యధాత. ధాతువు మన మెటల్స్ అంటాం కదా, రౌప్య ధాతువు వెండి. ఆ వెండిని ధూత పక్కకి తోసేసే దేహకాంతి ఆయనది. వెండి కూడా మెరుస్తూ ఉంటుంది తెల్లగా కాంతులతో. ఈయన శరీర కాంతి, ఆయన దేహ కాంతి ఆ తెల్లటి వెండికి ఉన్న కాంతి కన్నా మించిపోయి ఉంటుంది. ఆ కాంతిని ఇది పక్కకి తోసేస్తుంది. అటువంటి దేహ కాంతితో ఉంటారు ఆయన. అంతటి సత్వగుణంతో, శుద్ధ సత్వంతో ఉంటారు. అది ఒక లెవెల్. దాన్ని మించి ఆయన జ్ఞాన జ్యోతులతో ఉంటారు. అంతటి తెల్లటి స్వచ్ఛమైన కాంతులు ఈనుతున్న జ్ఞానమే ఆయన దేహము. దేహ కాంతి ధూత రౌప్య ధాతవే నమ శివాయ. రౌప్య ధాతువు అంటే వెండి. గేహ దుఃఖ పుంజ ధూమకేతవే నమ శివాయ. గేహం అంటే ఇల్లు, నా ఇంట్లో ఉన్న దుఃఖ పుంజాలు. గేహం అంటే నా శరీరము, నా శరీరంలో ఉన్న రకరకాల జబ్బులు దుఃఖ పుంజాలు. నా మనసులో ఉన్న రకరకాల దుఃఖాలు. గేహం అంటే ప్రపంచం, అందులో ఉన్న దుఃఖాలు. గేహం అంటే కమ్యూనిటీ, నేను ఎక్కడెక్కడున్నాను, నా చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్, అందులో ఉన్న దుఃఖాలు. అది ఇది అని ఏమి లేదు. ఇక్కడ ఏ దుఃఖ పుంజాలున్నా వాటికి ఆయన ధూమకేతువు. ఆయన తోకచుక్క లాంటి వాడు. తోకచుక్క కనిపిస్తే ఎవరో పడిపోతారు ఇంకా అని తెలుస్తుంది కదా, ఆ రకంగా ఈయన ఉంటే చాలు. ఈ దుఃఖాలు, ఏ దుఃఖాలైనా సరే, నా శరీరంలో ఉన్నా, నా మనసులో ఉన్నా, నా ఇంట్లో ఉన్నా, నా చుట్టూ ఉన్న ప్రకృతిలో ఉన్నా, ఎక్కడున్నా సరే వాటన్నిటికీ ఆయనను చూస్తే భయం, అవి రాలిపోతాయి. మొత్తమే ఏదో దోమలు రాలిపడ్డట్టు పోతాయి నా దుఃఖాలు, ఒక్కటి ఉండవు. ఈహి తక్షణ ప్రధాన హేతవే ఆహితాగ్ని పాలక ఉక్షకేతవే దేహకాంతి ధూత రౌప్యధాతవే గేహ దుఃఖ పుంజ ధూమకేతవే అని చెప్పుకున్నాం. ఇప్పుడు అమ్మా ఉక్ష ఒక్కసారి చెప్పరా? ఉక్ష అన్నది మీరు ఉక్ష చెప్పారు కదా, అంటే మీరు ఉక్ష అంటే వృషభము, ఎద్దు. వృక్ష కూడా వృషభమేనా? గో అంటే అనుకున్నాను కానీ. ఓకే, ఓకే ఓకే. ఇంతకు ముందు కూడా వచ్చింది ఉక్ష ఇంకో చోట కూడా. ఉక్షకేతు ఆయన. ఉక్షము వృషభము ధర్మానికి గుర్తు, ఆ ధర్మము ఆయనకి గుర్తు. కేతు అంటే జెండా గుర్తు అని అర్థం. ఆయన వృక్షకేతువుడు, ధర్మమే ఆయన గుర్తు. ఎక్కడెక్కడ ధర్మం ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు, లేకపోతే ఉండడు. యాక్చువల్ గా ఇది ఇంకొక మహాభారతంలో మన వాళ్ళు ఏదో ఒక సంవత్సరము ఎవరికి కనిపించకుండా వెళ్తారు కదా, అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు చాలా ప్రయత్నం చేస్తాడు. 1 year తంటాలు పడతాడు మనవాడు ధర్మరాజు, కాదు దుర్యోధనుడు, ధర్మరాజుని పట్టుకోవడానికి. అయితే మధ్యలో వెళ్ళి అడుగుతుంటాడు భీష్ముని, ద్రోణుని, వాళ్ళని కూడా, నీ శిష్యుడే కదా, నీకు తెలిసి ఉంటుంది, ఎక్కడున్నాడో తెలుసా, ఏమైనా కమ్యూనికేషన్ ఉందా, ఏమైనా ఈమెయిల్స్ పంపించాడా, టెక్స్ట్ మెసేజెస్ ఏమైనా ఎన్క్రిప్టెడ్ పంపించాడా అని అడుగుతుంటాడు. మధ్యలో పోయి పాపం భీష్ముడిని కూడా అడుగుతాడు. పాపం భీష్ముడు చాలా క్లియర్ గా చెప్తాడు, నాకు తెలిసి ఎక్కడున్నాడో అని చెప్తాడు. ఇంకా చాలా ఆనందం అనిపిస్తుంది మన దుర్యోధనుడికి. ఎక్కడున్నాడో చెప్పు ధర్మరాజు అని అడిగితే చాలా ఈజీ, ధర్మరాజు ఎక్కడున్నాడో కనిపెట్టడం.
ఏ ఊళ్ళో అయితే వర్షాలు టైంకి కుదురుస్తాయో, ఏ ఊళ్ళో అయితే పంటలు కరెక్ట్ గా పండుతాయో, ఏ ఊళ్ళో అయితే ఈ మొత్తం జంతువులు నోరులేని ప్రాణులన్నీ అరవకుండా సంతోషంగా ఉంటాయో అని ఒక పెద్ద లిస్ట్ తిప్పుతాడు. ఈ విసుగు వస్తుందంటే ఇంకా దుర్యోధనుడికి నిన్ను అడగడం నా తప్పు, నా దరిద్రం, ఎప్పుడు అవకాశం దొరికితే చాలు ఇంకా వాళ్ళని పొగడ్డమే పని పెట్టుకుంటామని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ యాక్చువల్ గా చూసుకుంటే మాత్రం తెలిసేది ఎక్కడున్నాడు ధర్మరాజు. ఆ ధర్మానికి అవి గుర్తులు. ఆ గుర్తు ధర్మానికి గుర్తు ఏమి అంటే అటు కేశవుడో ఇటు శివుడో ఉండవలసిందే అక్కడ. ఎందుకంటే ఆ ధర్మం వాళ్ళ స్వరూపం కాబట్టి. ఉక్షకేతుడు అంటే ధర్మ స్వరూపం అని అర్థం. ధర్మం ఉన్నది అంటే అక్కడ భగవంతుడు ఉన్నాడని అర్థం. త్ర్యక్షదీన సత్కృపా కటాక్షతే నమః శివాయ. దక్ష సప్తతంతునాథ దక్షతే నమః శివాయ. వృక్షరాజభానుపావకాక్షతే నమః శివాయ. రక్ష మాం ప్రపన్నమాత్ర రక్షతే నమః శివాయ. ఓం నమో నమో నమః శివాయ అని చెప్పుకుంటున్నాము. ఆయన త్ర్యక్ష, అక్ష, 3 కళ్ళతో ఉంటాడు ఆయన. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అన్ని రకాలుగా ఉన్న అక్షులది. పైగా ఇటు సూర్యుడు, చంద్రుడు, అగ్ని అని చెప్పుకోవచ్చు. 3వ కన్ను అగ్ని. ఆ అగ్ని మళ్ళీ జ్ఞానాగ్ని కాబట్టి మొత్తమే జ్ఞానంతో నిండి ఉన్న, జ్ఞానమే ఆ దేహమై ఉన్న స్వరూపం అది. అటువంటి స్వరూపం ఏం చేస్తుంది అంటే సత్కృపాలు ఏవైనా సరే, సత్తు పురుషులు ఎవరైతే ఉంటారో సన్మార్గంలో నడుస్తున్న వాళ్ళు, వాళ్లకు ఒకవేళ కష్టం కలిగితే, వాళ్ళు దీనులై ఉంటే వాళ్ళకి ఆయన చేయగలిగిన సేవ చేస్తారు అందులోంచి బయటికి తేవడానికి. అటువంటి కృపా కటాక్షం ఆయన ఒక్క చూపు చూస్తే చాలు ఈ సత్పురుషులు సన్మార్గంలో నడుస్తున్న వాళ్ళ కష్టాలు జారిపోతాయి. కాబట్టి ఆయన దీన సత్ కృపా కటాక్షుడు. ఆయన దక్ష సప్తతంతు నాశ దక్షుడు. ఆయన దక్షుణ్ణి చంపే దక్షత కలిగిన వాడు. చిన్న దక్షత కాదు అయింది. నేను అన్నీ చేయగలను అని ఆ దక్షత నాకు కాబట్టి ఉన్నది అని పొగరుతో ఉంటే దాన్ని నాశనం చేయగలిగిన దక్షత ఆయనకు ఉన్నది. ఈ సప్త తంతు అన్నప్పుడు 3 అర్థాలు చెప్తారు మన వాళ్ళు. ఈ దక్షుడు యజ్ఞం చేస్తున్నప్పటి సంగతి అది చూసుకుంటే సప్త తంతులతో చేసే యజ్ఞాలు ఉంటాయి. 7 రకాల యజ్ఞాలు మనము విష్ణు సహస్రంలో చాలా సార్లు చూసుకుంటూ వస్తున్నాం. అందులో ఇవి కొన్ని రకాల యజ్ఞాలు. అందులో బోధాయనుల వారు ఆయన సూత్రాల్లో కొన్ని రకాల యజ్ఞాలని రాశారు. ఆపస్తంభులు ఆయన సూత్రాల్లో కొన్ని యజ్ఞాల పేర్లు రాశారు. ఏవైనా సరే ఇవి 7 రకాల హవిర్ యజ్ఞాలు, హవిస్సులు సమర్పణ చేస్తూ చేసే యజ్ఞాలు ఉంటాయి. ఇందులోనే చాతుర్మాస్యాలు ఇటువంటివన్నీ మనం కొన్ని చేస్తూ ఉంటాము. చాలా మటుకు చేస్తుంటాం. కొన్ని మనకు తెలుస్తాయి, కొన్ని తెలియవు. కొన్ని పెద్దవాళ్ళు చేస్తుంటారు, గురువులు చేస్తుంటారు. కాబట్టి ఆ అన్ని రకాల యజ్ఞాలు ఏవైనా సరే ఈశ్వర స్ఫురణ లేకుండా చేస్తే వాటిని నాశనం చేస్తాడు ఆయన. వాటికి నాశనం చేయడం అంటే వాటి ఫలితం రాదంతే. తర్వాత అది ఒక అర్థం. సప్తతంతులు అంటే 7 రకాల యజ్ఞాలని చెప్పారు. ఇంకొకటి సప్తతంతులు అంటే ఈ తంతుగా జీవితం అంతా నడిపించేది ఉంటుంది. మనం పుట్టినప్పటి నుంచి మైల్ స్టోన్స్ ఉంటాయి కదా, మేజర్ గా 7 మైల్ స్టోన్స్ ఉంటాయి మనకి. పుట్టడం, బడిలో జాయిన్ అవ్వడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు పుట్టడం, ఇట్లాంటివన్నీ ఏవేవో ఉంటాయి. ఈ తంతులుగా మనం చేసేది ఒకటి చేసాము, ఒక మైల్ స్టోన్ కి వచ్చాము, అక్కడి నుంచి మళ్ళీ సాగింది మన జీవితం, మళ్ళీ నెక్స్ట్ మైల్ స్టోన్ కి వచ్చింది, అక్కడి నుంచి నెక్స్ట్ మైల్ స్టోన్ కి వచ్చింది. అట్లా చెప్పుకుంటున్నప్పుడు మనము అటువంటి
ఎంతో గొప్పగా దక్షతతో మనము అవన్నీ దాటుతూ మనము అంత దీక్షతోటి చేస్తే మళ్ళీ ఈ తంతులుగా నేను, నా పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు అని చెప్పి ఈ తంతుల్ని అంటే మళ్ళీ నాకు జన్మల్ని ఆయన నాశనం చేస్తారు. ఆ దక్షత కూడా ఆయనకి ఉన్నది. అంత దీక్షతో ఒకవేళ నేను చేయవలసిన పనులు, నా ప్రారబ్ధ కర్మలు నేను చేసుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా కావలసినది ఏం చేయాలో ఆయన చేయగలరు. మూడో అర్థము సప్తతంతులు అంటే ఇక్కడ మళ్ళీ దక్ష ప్రజాపతి అనుకున్నప్పుడు ఆయన ఫస్ట్ కూడా అదే చెప్పుకున్నాం కదా, దక్ష ప్రజాపతి చేస్తున్న రకరకాల నిరీశ్వర యాగాలు. మళ్ళీ ఇప్పుడు దక్షుడు చేస్తున్న యాగాలుంటే సరిగ్గా చెయ్యకపోతే అటువంటి యాగాలు నిరీశ్వరంగా చేస్తే ఈశ్వర స్ఫురణ లేకుండా అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఈ 7 తంతులు ఉన్నాయి కదా నరాలు, వాటిని కట్ చేస్తారు. మొత్తం మళ్ళీ పుట్టే అవకాశం లేకుండా చేస్తారు. మళ్ళీ మొత్తం శరీరం పడిపోయేటట్టు చేస్తారు, బతకనీయకుండా. మళ్ళీ అతను ఆ దక్షుడైనా సరే మళ్ళీ ఆ జన్మలో ఏదో మేక తలతో వచ్చాడు, ఆ శరీరం న్యాచురల్ గా పడిపోయిన తర్వాత మళ్ళీ తర్వాతే బాగుపడినంత వరకు ఆ కపాలం బాగుపడేదాకా ఆయన అదే పనిలో ఉంటారు. కానీ అటువంటి శరీరాన్ని మాత్రం ఆయన ఉంచారు. అది దక్షుడిదైనా పర్వాలేదు, రావణాసుడిదైనా సరే, హిరణ్యాక్షుడైనా సరే, నేనైనా సరే, ఒకవేళ నేను ఈశ్వర స్ఫురణ లేకుండా అహంకారంతో ఉంటే ఆయన తంతులన్నీ కట్ చేస్తారు. కాబట్టి దక్ష సప్తతంతు నాశ దక్ష తే నమ శివాయ. ఆయన వృక్షరాజభాను పావకాక్ష. వృక్షరాజు అన్నప్పుడు మన చంద్రుడు, ఆ చంద్రుడు ఒక కన్ను, భానుడు సూర్యుడు ఒక కన్ను, పావకుడు మన అగ్ని ఒక కన్ను. ఇక్కడ త్రక్ష అని చెప్పి ఎందుకైనా మంచిదని ఇక్కడ చంద్రుడు, సూర్యుడు, అగ్ని నీ కళ్ళయి ఉన్నాయి. అటువంటి కళ్ళతో మాం రక్ష, నన్ను రక్షించు. ఎందుకు నువ్వు నన్ను రక్షించాలి అంటే ప్రపన్న మాత్ర రక్ష. నువ్వు ప్రపన్న మాత్ర రక్షకుడివి. నేను నీ వాణ్ణి కాదా అని అడిగితే అంత మాత్రానికే రక్షించే వ్రతం ఒకటి ఉన్నది నీకు. కాబట్టి మాం రక్ష, నన్ను రక్షించు. ఏ విధంగా రక్షించాలి అంటే ఈ సూర్య చంద్ర అగ్ని నేత్రాలతో నాకు కావలసినవి ఉన్నంత వరకు నాకు కావలసినవి నేను పడిపోయిన తర్వాత నీలో కలిపేసుకో, అంత మాత్రం నాకు ఈ సహాయం చేసి పెట్టు అని అడుగుతున్నాం. తర్వాత న్యంకుపాణయే శివంకరాయ తే నమః శివాయ, సంకటాభితీర్ణ కింకరాయ తే నమః శివాయ, పంకభీషితా భయంకరాయ తే నమః శివాయ, పంకజాననాయ శంకరాయ తే నమః శివాయ. ఓం నమో నమో నమః శివాయ. మళ్ళీ ఇక్కడ న్యంకుపాణానికి వచ్చాం మనం. ఆయన ఆ జింక పిల్లని చేతిలో పట్టుకున్నాడు. చేతిలో పట్టుకొని ఏం చేస్తాడు, మళ్ళీ అది చూసుకోవాలి కదా. ఇక్కడ దాకా ఏం చేశాడు, ముందు నా తల పట్టుకున్నాడు. నేను తీసుకెళ్లి ఆయన దగ్గర పెట్టా నా కపాలం ఆయన దగ్గర పెడితే ఇక్కడ ఈ 15th శ్లోకం దగ్గర ఆ కపాలాన్ని పెట్టుకున్నాడు ఆయన. ఈ 17th శ్లోకం దగ్గర దాన్ని క్లీనింగ్ చేశాడు. ఇప్పుడు నా మనసు పట్టుకున్నాడు, ఇప్పుడు దాన్ని మళ్ళీ రుద్ది దాన్ని బాగా చేయాలి కదా. ఆ పని ఇక్కడ మొదలు పెట్టాడు 20 దగ్గర. ఈ న్యంకుపాణి నా జింక పిల్ల లాంటి నా మనసును పట్టుకున్నాడు. పట్టుకొని ఏం చేశాడంటే శివంకరాయ, అందులో శివము శాంతిని నింపాడు. ముందు నా తలలో నా కపాలంలో ఆయన జ్ఞానాన్ని నింపే కన్నా ముందు నా మనస్సుకి శాంతి కలగాలి. లేకపోతే మనస్సు అదే పనిగా ఊగుతూ ఉంటే అది ఒకవేళ అటువంటి కదులుతూ ఉన్న మనస్థితిలో జ్ఞానం నిలబడదు, అసలు లోపలికి వెళ్ళదు, అది నిలబడదు. కాబట్టి ఆయన ముందు ఫస్ట్ పాపం నా మనసును తీసుకొని దాని శుద్ధి కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు ఆయన ముందు నా మనసులో శాంతిని నింపాడు, ప్రయత్నం చేస్తున్నాడు పాపం.
ఆ శివంకరం చేస్తున్నాడు దాన్ని, శివం నింపి దాన్ని బాగు చేయడానికి. తర్వాత అది నింపాలంటే దానికి కష్టాలున్నాయి. దాని అది ఎందుకు అలలతో అది ఊరికే ఊగిసలాడుతూ ఉంటుంది, ఊగిపోతూ ఉంటుంది నా మనసు అంటే, దానికి మరి కొన్ని కష్టాలున్నాయి పాపము, సంకటాలున్నాయి. ఏదో శరీరానికో జీవితానికో యాత్రకో, ఈ జీవన యాత్రకో ఏవో ఒకటి ఉంటాయి సంకటాలు, హర్డల్స్ ఉంటాయి, ఈ ఆరోగ్యం సమస్యలుంటాయి, ఏవేవో ఉంటాయి మరి. కాబట్టి ఆ సంకటాల్ని అవి అబ్దిలాగా సముద్రం లాగా ఉంటాయి, ఒకటి తీర్చుకుంటే 4 తయారవుతాయి. అవి నా మనసంతా నిండిపోయాయి ఈ సంకటాలు. ఇది జరుగుతుందో లేదో తెలీదు, దాన్ని ఏ రకంగా ఇది ఈ ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే నేను ప్రిపేర్ అయినంత అవుతాను, నాకు వస్తుందో రాదో తెలీదు, వాళ్ళు రేపు ఏం ప్రశ్న ఇస్తారో తెలీదు. ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలంటే చేయగలిగినంత చదువుతాను, మొత్తం అంతా అండర్ ద సన్ ఎక్కడేమున్నాయో నాకు ఎట్ట తెలుస్తుంది, వాడు బడిలో ఏం అడుగుతాడో తెలీదు ఎగ్జామ్ లో. అన్ని కష్టాలన్నీ, నా సంకటాలు, నా హర్డల్స్ అన్ని ముందుకు వెళ్ళడానికి లేకుండా ఈ అబ్దిలాగా ఉన్నాయి. వీటిని ముందు తీయడం, దాటాలి, నేను ఉత్తారణం చెయ్యాలి, తరించాలి, గట్టెక్కాలి ముందు వాటిల్లో నుంచి. దానికి ఆయన అటువంటి హెల్ప్ చేయడానికి ఆయన కింకరుడు, ఆయన హెల్ప్ చేస్తాడు. కింకరుడు అనగానే మనము సేవకుడు అనుకుంటాం కదా, కింకరుడు అనగానే నేను నీ కింకరుణ్ణి అంటే నేను నీ సేవకుణ్ణి అని చెప్పుకుంటాం. దానికి అర్థం చూద్దాం. కిమ్ అంటే ఏమి, కరము అంటే పని కదా. ఏమి చేయమంటావు అని పక్కన నిలబడ్డ వాళ్ళు యూజువల్ గా సేవకులే ఉంటారు. చేతులు కట్టుకొని పక్కన నిలబడతారు. చెప్పండి సార్ ఏం చేయమంటారు అని అడిగే వాళ్ళు కింకరోమి అని అడుగుతారు కదా, ఏం చేయమంటావు అని అడుగుతారు, వాళ్ళని కింకర్లు అంటాం మనం. ఏం చేయమంటావు, నువ్వు చెప్పిన పని చేస్తానని నిలబడ్డ వాళ్ళని కింకర్లు అంటాం. ఇప్పుడు ఈయన మనకు కింకరుడు. ఆయన ఏం చేస్తాడు, కింకర, ఆయన ఏం చేస్తాడు అని అడుగుతున్నాము. ఆయన ఏం చేస్తాడంటే, ఈ సంకటాలు హర్డిల్స్ ఉంటాయి మనం ముందుకెళ్ళనీయకుండా, ఆ హర్డిల్స్ అనే అబ్దిలో నుంచి మనల్ని బయటికి దాటేస్తాడు. కాబట్టి ఆయన సంకటాబ్ది తీర్ణం చేసే కింకరుడు. ఆయన మనకు అంత మాత్రం ఉపకారం చేస్తాడు. ఫస్ట్ మనసులో నుంచి ఆ హర్డల్స్ తీసేస్తాడు. అమ్మో నేను ఇది చేయకపోతే నాకు పాపం వస్తుంది, ఈ పని మరి మా వాళ్ళందరూ అందరూ చేస్తారు, నేను కూడా చేస్తాను, లేకపోతే నేను చేయకపోతే బాగుండదు ఏమైనా అనుకుంటారు. ఇటువంటివన్నీ ఏవో అడ్డంకులు ఉంటాయి మనకి, తప్పనిసరిగా చేసే అడ్డంకులు. కొన్ని చదువుకోవాలని ఉంటే కూడా, నా కూతురు బయటకు వెళ్దాం ఇవాళ సినిమాకి వెళ్లాల్సిందే అంటే అదొక అడ్డంకి, మరి నేనేం చేస్తాను. ఇట్లాంటివన్నీ ఉంటాయి, ఏవేవో చెప్పే ఉంటాయి, ఈజీగా దాటే ఉంటాయి, చెప్పడానికి కూడా అవి ఉన్నాయి హర్డల్స్ అని కూడా తెలియకుండా కొన్ని ఉంటాయి, దాటడానికి అవకాశం లేకుండా కొన్ని ఉంటాయి. వాటిని తీర్స్తాడు ఆయన కింకరుడయి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, పంకభీషిత భయంకరాయ. ఈ యాక్చువల్ గా ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నది, కొన్ని చోట్ల పంకం అని ఉన్నది. ఈ స్పెల్లింగ్ మిస్టేక్ అని కాదు, 2 రకాలుగా చదువుకుందాం. ఇది పంకము అంటే బురద, అంటే మన సంసార పంకం అంటాం కదా, సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అంటాం కదా. కాబట్టి సముద్ధరణ బాగా ఉద్ధరించే పండితురాలానే. సంసార పంకంలో నుంచి, పంకం అంటే బురద, సంసారం అనే బురదలో నుంచి బయటికి చాలా గొప్పగా తీసేసే, పైకి లాగే పని బాగా తెలిసిన తల్లి ఆమె. అందులో పండితురాలు బాగా పండిపోయింది. సంసారంలో ఉన్న వాళ్ళు అందులో కూరుకొని ఉంటే ఆ మొత్తమే ఊబిలో అందులో నుంచి బయటికి లాగడంలో ఎక్స్పర్ట్ ఆమె అని చెప్పుకుంటాం కదా. ఇక్కడ కూడా అటువంటి పంకము, సంసార పంకాన్ని చూసి భీషిత భయపడుతూ ఉన్న వాళ్ళకి అభయం ఇచ్చేవాడు, అభయంకరుడు ఆయన. అది ఒక అర్థము. ఇంకొక స్పెల్లింగ్ నేనేం చూశానంటే తప్పులేదు, 2 కరెక్టే. అందులో కంకభీషిత అభంకరాయ, కంకుడు అంటే అప్పుడు యముడు. ఆ యముడు అంటే భయపడుతూ ఉంటాం కదా, మరణానికి భయపడుతూ ఉంటాము, చావుకి. ఆ చావు అంటే భయం ఉంటుంది, అటువంటి చావన్న భయాన్ని లేకుండా చేసేవాడు. ఇక్కడ పంకం అంటే సంసారం అన్న భయమైనా, మరణం అంటే చావంటే భయమైనా 2 ఒకటే.
కాబట్టి ఆ భయం ఉండదు ఇంకప్పుడు. అయ్యో నేను ఎప్పుడు చచ్చిపోతానో ఏమో, నేను చచ్చిపోయే లోపల ఈ పనులు చేయగలుగుతానో లేదో, మరి అసలు చచ్చిపోవడం అనగానే ముందు భయం వేస్తుంది. అసలు ఆ మాట వినగానే భయం అనిపిస్తుంది. ముందు ఆయన ఏం చేస్తాడంటే, నా మనసులో ముఖ్యంగా ఉండేవి కొన్ని రకాల భయాలు ఉంటాయి. ఈ కష్టాలు, అయ్యో రేపు ఈ ఆఫీస్ లో వాళ్ళు ఏమైనా అంటారో ఏమో, నాకు ఆఫీసర్ నన్ను తిడతాడో ఏమో, నేను అనుకున్న పని అవుతుందో కాదో, రేపు ఈ ఉద్యోగం ఆయనతో పోతే ఏమవుతుంది, ఇటువంటి భయాలన్నీ ఉంటాయి. అవన్నీ సంకటాలు, హర్డల్స్ లాగా ఉంటాయి. వీటన్నిటిని మించి నా చావు గురించిన భయం నాకు ఒకటి ఉంటుంది. ఎప్పుడు బిక్కు అనుకుంటే ఎప్పుడు వస్తుందో చావని, వస్తే ఏమైంది అని అసలు ఆ ధైర్యం ఉండదు. ఆ ధైర్యాన్ని పెడతాడు. ముందేం చేస్తాడంటే, చిన్న చితక భయాలుంటాయి సంకటాలలాగా. ఉద్యోగం, నేను ఇవాళ ఇంత పని చేస్తున్నాను, నాకు రేపు ఉద్యోగం లేకపోతే నేనేమవుతాను, ఇల్లు ఎట్లా గడుస్తుంది అన్న భయాలు ముందు తీస్తాడు. ఏం చేస్తున్నాడు ఈయన, ఈ యంకుపాణి నా మనసుని చేతిలో పెట్టుకొని దాన్ని శుద్ధి చేసే కార్యక్రమంలో ఫస్ట్ ఈ చిన్న భయాలన్నీ తీసేస్తాడు. ఉద్యోగం లేకపోతే ఎట్లా, ఇల్లు ఎట్లా గడుస్తుంది, నా కూతురుకి రేపు ఉద్యోగం అదేంటి బళ్ళో సీట్ వస్తుందా, రేపు దానికి ఉద్యోగం వస్తుందా, మంచి పెళ్లి అవుతుందా, వాళ్ళందరూ బాగుంటారా, నేను బాగుంటానా, ఇవాళ ఇంత మాత్రం ఉన్నాను, రేపు ఆరోగ్యం ఏమవుతుంది, ఇట్లాంటివన్నీ చిన్న భయాలు ఉంటాయి. ముందు వాటిని తీసి, ముందు నా మనసులో నుంచి వాటిని తీసేస్తాడు. ఆ తర్వాత ఈ ఒక భయం ఉంటుంది, అక్కర్లేని భయం. అందరూ చచ్చిపోతారని తెలుస్తుంది, అందరినీ చూస్తూనే ఉంటాం, మళ్ళీ నేను చచ్చిపోతానేమో అని భయం. మళ్ళీ ఎందుకు ఆ భయాన్ని తీసేస్తాడు. ముందు ఆ భయం వస్తుంది. చావు గురించి అసలు భయం అనిపించదు. మళ్ళీ ఆయన ఇంత పెద్ద విషయం కూడా కాదు. అక్కడ సెకండ్ చాప్టర్ లో ఆయన ముందు అసలు చావంటే ఏం అర్థం చేసుకో, నువ్వు చచ్చిపోయేది ఏం లేదు, ఆత్మకి చావు లేదు అర్జున, శరీరమే పడిపోతుంది, అది మళ్ళీ వస్తుంటుంది, అదో పెద్ద విషయం అను, దేనికోసం ఏడుస్తున్నావని ఆయన ఎంత చెప్పినా ఒకవేళ మనసుకి పట్టొచ్చు పట్టకపోవచ్చు. అటువంటి భయాన్ని, చావు అన్న భయాన్ని తీసేస్తాడు. సెకండ్, నా మనసు క్లీనింగ్ చేసే ప్రాసెస్ లో ఆ చావన్న భయం కూడా పోయిందంటే, రేపేమవుతుందన్న భయము లేదు. నేను చచ్చిపోతానేమో, అమ్మో చావు వచ్చేస్తుందేమో, నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది, పడిపోతానో ఏమో, అట్లాంటి భయాలు లేవు. ఇంకా రెండు లేకపోతే ఇంకేమైంది, ప్రశాంతంగా ఉంటుంది మనసు, హ్యాపీగా ఉంటుంది అది. ఇంకా అప్పుడేమవుతుంది, పంకజాననాయ, ఆయన ఆననము ముఖము, ఆననం అంటే ముఖము, పంకజము అంటే పద్మం. ఆయనది ఆల్రెడీ ఆయన ముఖము పద్మంలానే ఉంటుంది మనకు తెలుసు. కానీ ఇక్కడ ఏమైందంటే, పంకజాననము అంటే నా మనసును పట్టుకున్నాడు కదా నా న్యంకు, ఈ జింక పిల్ల లాంటి నా మనసుని పట్టుకొని శుద్ధి చేస్తున్నప్పుడు ముందు రేపేమవుతుంది, నా ఇల్లు ఉంటుందా పోతుందా, ఉద్యోగం ఉంటుందా పోతుందా, నా ఆరోగ్యం బాగానే ఉంటుందా, ఏమైనా అవుతుందా, నా వాళ్ళకి ఏమైనా అవుతుందా, ఇట్లాంటివేవో దారిన పోయే అనుమానాలు, భయాలు పోతాయి. నేనుంటానో పోతానో అన్న భయాలు లేవు. అప్పుడు ఏమైంది, నా మనసు విచ్చుకుంటుంది. అది పంకజంలాగా, పద్మంలాగా నా మనసు విచ్చుకుని ఏమవుతుంది, అది రెడీగా ఉంటుంది ఆ జ్ఞానానికి. అప్పుడు ఆయన అందులో జ్ఞానాన్ని పెడితే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది. అప్పుడు దాంట్లో ఆయన ముందు శివంకరం దాన్ని రెడీ చేయడానికి కూర్చున్నాడు. పంచ కుచ్చిళ్ళు పైకెత్తి దోపి మొత్తం ఆ చేతికి కంకణాల్లాగున్న పాములు అవన్నీ పైదాకా భుజం దాకా జరిపి ఇంకా క్లీనప్ చేయడానికి కావలసిన సామాన్లన్నీ పెట్టుకొని కూర్చున్నాడు. కూర్చొని ఇంతవరకు చేసిన తర్వాత శివంకరం అని ఆయన పని మొదలుపెట్టి శంకరము నిజంగా చేసేసాడు. నా మనసుని సమ్మతోటి నింపాడు, మా శాంతితో. ఇంత ప్రయత్నం చేసుకున్నాడు పాపం. చేసుకొని నా న్యంకుని తీసుకొచ్చి శంకుని చేశాడు. కాబట్టి న్యంకుపాణయే శివంకరాయ ఆయన, సంకటాతిథీణ కింకరాయ ఆయన, పంకభీషిత భయంకరాయ ఆయన, పంకజాననాయ. చివరికి దేవుడి దయ వల్ల, ఆయన దయ వల్ల పుణ్యం కట్టుకున్నాడు. ఇంత మాత్రం ఉపకారం చేసి పెట్టాడు, శంకరం చేశాడు నా మనసుని. ఆయన ఇంత చేస్తాడని కూడా మనం చూసుకోము, మనకు తెలియని కూడా తెలియదు. ఆయన మనకు తెలియకుండా పాపం చేస్తుంటాడు, మనం చూసుకోమంతే. ఈ చూసుకోవడమే
ఈ చేస్తున్నాడు అని మనం తెలుసుకోవడమే మన మనసుని మనమే ఏం చేయాలి, విశ్లేషించుకోవాలి. మన ఆత్మ గురించిన విచారణ మనం చేసుకోవాలి అని కూర్చుంటాము. అది చేసేది ఏమి అంటే ఇదే, ఏం చేస్తున్నాడు లోపల, నా మనసు ఎట్లా మారుతున్నది, నా మనసులో ఏమి మార్పులు వస్తున్నాయి అని నాలో జరిగే మార్పులని నేను చూసుకుంటూ ఉండడమే, నన్ను నేను పరిశీలించుకుంటూ ఉండడం. సర్వం శ్రీ పరమేశ్వర పాదార విందార్పణమస్తు.